ఒకరు కళ్ళు మూస్తూ దేవుణ్ణి కొంచెంసేపు ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం రాజా. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం రాజా. పరలోకపు తండ్రికి స్తోత్రం, 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 స్తోత్రం అప్ప. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి, నీకే వందనాలు, వందనాలు, వందనాలు రాజా. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో యేసయ్యా తండ్రి మేమందరూ ఒక్కటిగా కూడి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించావు తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. నేను మా కాపరి నీకే వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం రాజా. నేను ఇంతవరకు కాచి కాపాడిన దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. యూదగోత్రపు సింహమానికే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. మా అవసరతలను ఎరిగిన దేవుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. కంటి పాప వలె కాచిన దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. తల్లి గర్భమున రూపింపక మునిపే తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్న గొప్ప దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. ఇమ్మానుయేలు దేవానికే స్తోత్రం, స్తోత్రం. మాకు తోడుగా ఉన్న దేవానికే స్తోత్రం, స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవానికే స్తోత్రం, 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 స్తోత్రం. మా పక్షాన యుద్ధము చేయ దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నైనానికే వందనాలు, 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 వందనాలు రాజా. మా కొరకై తండ్రి యేసయ్య కల్వారి శిలువలో బలియాగమైన దేవానికే స్తోత్రం రాజా. మా పట్ల నువ్వు ఉంచిన ఉన్నత ప్రేమను బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. నీ ఉన్నత కృపను బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం రాజా. నైనా మహోన్నతుడానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహమైశ్వర్యము గలవాడానికే స్తోత్రం, 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 స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులుగా చెల్లించుకున్న గొప్ప దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికే స్తోత్రం, 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 స్తోత్రం. మహిమకు అర్హుడానికే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో రాజా మమ్మల్ని పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం రాజా. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు రాజా. మా జీవితాలు మీరు ఏలండి రాజా. పరిశుద్ధుడా మీరు ఏలండి తండ్రి, నీకే వందనాలు, 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 వందనాలు రాజా. యేసయ్యానికే స్తోత్రం, యేసయ్యానికే స్తోత్రం. నేను మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు రాజా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. నేను నీ ప్రేమకు ఎవ్వరు యేసయ్యా సాటి రారు తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం రాజా. ఆకాశము కన్నా ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు తండ్రి. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. యేసయ్యా భూమి కన్నా లోతైన ప్రేమతో ప్రేమించావు రాజా. నీకే స్తోత్రం, స్తోత్రం రాజా. నీ ప్రేమ ఎంతో మిక్కిలి గలది రాజా. నీకే స్తోత్రం, స్తోత్రం రాజా. ఎల్లప్పుడూ తండ్రి దూతలతో కొనియాడబడుతున్న పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. యేసయ్యానికే వందనాలు, 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 వందనాలు రాజా. యేసయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా పరలోకపు తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం రాజా. ఉన్నవాడు అనువాడవని సెలవిచ్చిన గొప్ప దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇదిగో రాజా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో తండ్రి నేను యేసయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి తండ్రి. నేను ఈ ఆరాధన తండ్రి నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం. ఈ సన్నిధిని నీ మహిమతో మీరు నింపండి రాజా. ఈ సన్నిధి నీ ప్రసన్నతతో మీరు నింపండి తండ్రి. నీ అభిషేకాన్ని అనుగ్రహించండి రాజా. నేను మా ప్రతి తప్పిదములు, మా ప్రతి పాపములు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటిని మీరు క్షమించండి యేసయ్యా. నీ సన్నిధానానికి మమ్మల్ని తీసుకొచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు సహాయం చేయండి రాజా. నీకే వందనాలు, వందనాలు తండ్రి. ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి తండ్రి. ఎవరికి ఎలాంటి తండ్రి అడ్డు ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంగా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి రాజా. నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు, నేను మేము చేస్తున్న ప్రతి కార్యాలు, మా చూపులు, మా మాటలు సమస్తాన్ని తండ్రి వేసే నీ పాదాల చెంతకే అర్పించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము ఫుల్గా మొత్తంగా నేను సమర్పించుకుంటున్నాం రాజా.
మీరే తండ్రి యేసయ్యా ముఖ్యత వహించండి. మా శరీరాన్ని, మా దేహాన్ని, మా తలంపుల్ని, సమస్తాన్ని, మా హృదయాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన నీ పాదాలకు అర్పించుకుంటున్నాం రాజా. నీకే మహిమ చెల్లునుగాక, నీకే ఘనత చెల్లునుగాక, నీకే ప్రభావము చెల్లునుగాక రాజా. సమస్తాన్ని నీకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో మీ అందరిని చూడడం మరొకసారి సంతోషకరమైన విషయం. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కీర్తనలు 121 అధ్యాయం చదువుకుందాం. నూట 21 దావీదు కీర్తన చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిలనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన చాలా ఫేమస్ అయిన ఒక దావీదు కీర్తన అని చెప్పుకోవచ్చు. సండే స్కూల్ పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి బాగా బైహార్ట్ చేసిన ఒక దావీదు కీర్తన. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఈ కీర్తన ఏంటంటే ఒక సహాయం ఎక్కడి నుంచి వస్తుందని, దేవుడి వల్లనే మనకు సహాయం కలుగునని చెప్పేసి ఒక హెల్ప్కి గురించి చెప్తున్న ఒక కీర్తన ఈ దావీదు కీర్తన. సో మనందరం ఏంటంటే ఏదైనా ఒక అవసరం వచ్చిందంటే ఎవరో ఒకరి మీద మనం రిలై అవుతాం, ఎవరో ఒకరి మీద సహాయానికి డిపెండ్ అవుతాం కదండి. ప్రతి ఒక్కరి విషయంలోనూ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ప్రమోషన్ కావాలన్నా మేనేజర్స్ మీద డిపెండ్ అవ్వాలి, లేదంటే ప్రతి ఉద్యోగస్తులు ఏంటి పై అధికారుల మీద డిపెండ్ అవ్వాలి. ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కస్టమర్స్ మీదో లేదంటే తోటి వ్యాపారస్తుల మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి మీద డిపెండెంట్ అవ్వడానికి వచ్చి అదొక ఆనవాయితీగా, అదొక ట్రెడిషన్గానే అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో మనం డిపెండ్ అవుతాం ఒక్కొక్కరి మీద. అది మనుషులకు ఉన్న నేచర్గా మారిపోయింది. కాకపోతే ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వర్స్లోన, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు. ఎంత క్లియర్గా ఇక్కడ దావీదు భక్తుడు మనకు చెప్తున్నాడు. 118 వచనంలో చూస్తే కనుక దావీదు కీర్తనలో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సో మనుషుల యొక్క సహాయము అది వృధా, అది వ్యర్థం, కొంచెం టైంకి మాత్రమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనకు సహాయం చేసినా సరే రేపొద్దున వాళ్ళు ఒక మంచి స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేను సహాయం చేయడం వల్లే వాళ్ళు ఈ స్థితికి వచ్చారని అందరికీ చెప్పుకుంటారు. సో అది లైఫ్ లాంగ్ అది ఒక ఇదిగా ఉండేది కాదు, స్థిరంగా ఉండే సహాయం కాదు. లేదంటే కొంతమంది ప్రామిస్ చేస్తారు, నేను మీకు సహాయం చేస్తానని చెప్పి కరెక్ట్గా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేతుల్ని వదిలేస్తారు, లేదు మా వల్ల కాదని హఠాత్తుగా హార్ట్ అటాక్ ఇస్తారు అనమాట. కాబట్టి కానీ దేవుడైన యెహోవా అలా కాదండి. ఆయన స్థిరమైన సహాయం చేసినవాడు. ఆయన ఎప్పుడు సహాయం చేయడం మాత్రమే కాదు, సహాయం చేసిన తన పిల్లలకి బాధ్యత తీసుకునే దేవుడు. అందుకే ఈ కీర్తనలో దగ్గర ఒక 5 వర్సెస్లో ఆయన మనకు కాపాడుతాడు అని ఉంది. కాబట్టి హీ కేర్స్ ఫర్ అస్. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే హీ కేర్స్ ఫర్ అస్. ఆయన మనల్ని ఒక్కరోజు కూడా చేయి విడవడండి. ఎలాంటి పరిస్థితులైనా మీరు దేవుడికి విరోధంగా మాట్లాడినా సరే ఆయన మనల్ని క్షమించిన ఒక మంచి మనసు కలిగిన ఒక దేవుడు. కాబట్టి ఈ సంగీతం ద్వారా మనకి ఏంటంటే మనకు సహాయము ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడి వల్ల మనకు సహాయం కలుగుతుంది. మనుషుల్ని నమ్ముకుంటాం వృధా అని చెప్పి నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈ సాయంకాల సమయంలో అందరూ కలిసి ఒక ఫెయిత్ కన్ఫెషన్, ఒక సాంగ్, అందరికి తెలిసిన సాంగే ఇది. కాకపోతే ఈ పాట వచ్చి పాడుతున్నప్పుడు మనలో విశ్వాసాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి శోధన శ్రమలు వచ్చినా ఎలాంటి సమయంలోనైనా సరే మనం వెనుతిరగకుండా యేసయ్య వాక్యాన్ని మనం ఖడ్గాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళేలాగా ఈ పాట చెప్తుంది. అసాధ్యమైనది లేనే లేదు అన్న పాట పాడుకుందాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నా
నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలను నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా.
ఆయన మనం ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చలేమండి. ఆయనకి మనం ఎన్ని సమర్పించినా ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని దేనికి సరిరాదు అది. కాబట్టి మనం ఆయన స్తుతిస్తూనే ఉన్నా సరే, జీవితాంతం మనం స్తుతించినా ఆయన రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చలేము. అందరికి తెలిసిన పాట నిత్యము స్తుతించిన పాట పాడుకుందాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అంగళార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, అంగళార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు. రాజా 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 రాజాభిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం
ఎలాంటి లోతైన సిచ్యువేషన్స్ ఎలాగున్నా సరే మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయము ఉండకూడదు. కొన్నిసార్లు మనం చాలా లోతైన సిచ్యువేషన్స్ చాలా లోగా ఫీల్ అవుతాం. ఎలా అంటే మన లైఫ్లో ఇంకా మన లైఫే వేస్ట్, ఏంటి నేను అనుకున్న ప్రార్థన చేస్తున్నా సరే ఆ కార్యం నా జీవితంలో జరగట్లేదు అనుకొని చాలా లోగా ఫీల్ అవుతాం. ఫినాన్షియల్గా అయినా బలహీనంగా అయినా ఇంకా ఎలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయినా సరే అలా ఉన్నప్పుడు కూడా మన యేసయ్య మనతో ఉన్నాడని చెప్పేసి మనం ఎప్పుడు భయపడకుండా ఉండాలి. అలాగే మనం కొన్నిసార్లు ఇంకొకరు మనం మంచి చేసినా సరే మనకు అందరూ పగిలిపోయేలాగా మాటలు విసురుతారండి. అది చాలామంది లైఫ్లో జరుగుంటుంది. ఒకరికి మనం మంచి చేయాలనుకుంటాము కానీ ఏంటంటే అది మనకి తిరిగి మనకే రివర్స్ అయ్యిద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఏంట్రా ఈ లోకంలో మంచి లేదా అనుకుంటాం. కానీ ఆ టైంలో కూడా యేసయ్య మనకు తోడుగా ఉండి మనల్ని మళ్ళీ ఒక కుమ్మరి వలె మనల్ని మళ్ళీ ఒక కొత్త పాత్రగా మనం చేసే గొప్ప దేవుడు. కాబట్టి ఇప్పుడు కొత్త పాటను మనం నేర్చుకుందాం. ఏ భయము నాకు లేనే లేదుగా పాట నేర్చుకుందాం. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా. ఇంతలోతున పడిపోయినా
ప్రేమించినవుగా. ఘోర పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినవుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినవుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నాతో నుండు నా దైవమా. అవును కదండి, ఘోర పాపి అయిన రాహాబుని యేసయ్య ప్రేమించాడు. మీరు నేను ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా సరే ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని మీరు ఒప్పించుకుంటారా? యేసయ్యా, నేను ఈ పాపపు ఊబిలో ఉన్నాను యేసయ్యా, ఇలాంటి ఒక ఊబిలో నేను పడిపోయి ఉన్నాను యేసయ్యా అని దేవునికి మీరు ఒప్పుకుంటారా? ఆయన నిన్ను ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఆయన లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, వేశ్య అయిన రాహాబుని ఆయన ప్రేమించాడండి. ఆయన ఏర్పరచుకొని తన సంతతిలో ఒక జనరేషనల్గా ఆయన ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. నువ్వు నేను అలాంటి పరిస్థితుల్లో లేకపోయినా ఆయనకు ప్రియమలేని కార్యములు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేని కార్యములు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా మన జీవితంలో ఎన్నో వెంటాడుతున్నాయి. యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్య దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఆయన నిన్ను ప్రేమించడానికి సిద్ధముగా నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి అలలు లేగినా, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి శోధనలు వచ్చినా ఎప్పుడు వెనకడుగు వేయకు సహోదరి, సహోదరుడా. ఆయనే నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం రాజా. అవును తండ్రి, మా జీవితాల్లో మేము ఎన్నోసార్లు దాన్ని యేసయ్యా లోయలో పడిపోయి ఉన్నాము తండ్రి. ఆయనను మమ్మల్ని లేవనెత్తి ఉన్నావు రాజా. ఎన్నిసార్లు నీకు దూరంగా మేము వెళ్ళిపోయినా మమ్మల్ని వెంటాడుతూ వచ్చి మమ్మల్ని పట్టుకుంటున్నావు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం రాజా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులను పైకెత్తి నాతో కలిసి పాటను పాడతారా? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా.
నడిపావయ్యా. యెహోవా షబయోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. అవును, యేసయ్య మాత్రమే మనకు బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షబయోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షబయోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. అందరు కళ్ళు మూస్తూ, అవును యేసయ్యా, ఇలాంటి పరిస్థితులేనైనా నా బలమంతా నువ్వే యేసయ్యా. తండ్రి, నీకే ఈ ఆరాధనను అప్పగించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఈ వారమంతా యేసయ్యా నా ప్రతి పనుల్లోనూ అన్ని కార్యాల్లోనూ తండ్రి నువ్వు నా బలముగా నా కుడి ప్రక్కనే నువ్వు నిలుస్తావని నేను నమ్ముతున్నాను యేసయ్యా. ఈ స్తుతి ఆరాధన నీకే మహిమ కలుగునుగా కరాచా. ఈ స్తుతి ధూపము వల్ల తండ్రి యేసయ్యా నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని వాడుకున్నందులకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి. ఈ సమయంలో దేవుని కొరకు కానుకలు దశమ భాగములు సమర్పించిన సమయం. మన మధ్య ఉన్న బ్రదర్ స్టాలిన్ వచ్చి పాట పాడతారు. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము,
సాతాను శక్తుల్ లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి మహింపరిచిన స్టాలిన్ బ్రదర్కి అందరు మరొకసారి చప్పట్లు కొడదాం. ఈ వారంలో ఎవరికైనా బర్త్డే, పెళ్లి రోజు, బాప్టిజం డే ఉంటే కనుక లేచి నిల్చుంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఓకే. ఈ కానుకల నిమిత్తం అలాగే దేవుని వాక్యాన్ని సిద్ధపడేలాగా మన మధ్య ఉన్న సిస్టర్ రీమా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మా తండ్రి, ఈ యొక్క సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా ఆశీర్వదించండి దేవా. ఇచ్చిన ఆఫరింగ్స్ని మీరు బ్లెస్ చేయండి దేవా. మీ కింగ్డమ్ ఎక్స్పాన్షన్కి ఉపయోగించుకోండి తండ్రి. ఆఫరింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయండి దేవా. తండ్రి, మీ యొక్క వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చినామయ్యా. మీరు మాతో మాట్లాడమని, మా జీవితాలు మారడానికి సహాయం చేయమని, మీ వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు మహిమగల నామమున ಪ್ರಾರ್ಥಿಸಿ ಅಡಿಗೆ ಬೇಡಿಕೊಂటున్నాను తండ్రి. ಆಮೆನ್. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆಮೆನ್. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ఆరాధన వచ్చిన వాళ్ళందరికీ మేము ఆహ్వానం చెప్తున్నాము. ಮೊದಲನೇದಾಗಿ ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವಂತ ಪ್ರಿಯ ಸಿಸ್ಟರ್ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳು ನಿಮ್ಮನ್ನು ವೆಲ್ಕಮ್. ದಯವಿಟ್ಟು ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ತೀರಾ ಪ್ಲೀಸ್. ಮೊಟ್ಟಮೊದಟಿಗೆ ಆರಾಧನೆಗೆ వచ్చిన ಸಿಸ್ಟರ್ మీకు వందనాలు. ಆಮೇಲೆ ಕರಗಳ ತಟ್ಟಿ ಅವರನ್ನು ಆಹ್ವಾನಿಸೋಣ. ವೆಲ್ಕಮ್ ಯು. ನಿಮ್ಮನ್ನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಸ್ವಾಗತಿಸ್ತೇವೆ. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ಆಮೇನ್. ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳ್ರಿ. ಆಮೇನ್. ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತೇವೆ. ಓಕೆ. ಈ ಒಂದು ಬರುವಂತ 18ನೇ ತಾರೀಕು, ಈ వచ్చే 18వ తారీఖు ಒಂದು ಸ್ವಾರ್ಥ ಬಗ್ಗೆ ಇರುವಂತ ಒಂದು ವರ್ಕ್ಶಾಪ್, ಇವಾಂಜಲಿಸಮ್ ವರ್ಕ್ಶಾಪ್ ಎಂಬುದಾಗಿ ಒಂದು కార్యక్రమ ప్లాన్ సువార్త గురించి పంచుకోవడానికి ఒక అంటే ఇవాంజలిజం అని ఒక కార్యం ఇక్కడ జరుగుతుంది. ನಾವು ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಾವು ಸ್ವಾರ್ಥೆಯನ್ನ ಸಾರುವುದು ತುಂಬಾ ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. అంటే ఈ రోజులో సువార్తని పంచుకోవడం చాలా తక్కువైపోయింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೊಟ್ಟಂತ ಆಜ್ಞೆ, ನೀವು ಲೋಕದ ಕಟ್ಟೆ ಕಡೆಗೆ ಹೋಗಿ ಸ್ವಾರ್ಥೆಯನ್ನ ಸಾರಿ ಅವರನ್ನ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರ ಆತ್ಮನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನವನ್ನು ಕೊಡಬೇಕು. యేసు ప్రభు చివరికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే లోకమంతటా మీరు వెళ్ళి అందరికీ యేసు నామమున ఒక సువార్తని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుండి దీక్షాస్థానము ఇవ్వండి అని. ಅದು ನಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ, అది మా యొక్క బాధ్యత. ನಾವು ಅದನ್ನ ಮಾಡಲೇಬೇಕು. మేము దాన్ని చేయాలి. ನಮಗೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕೆಂಬುದು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು. కొన్ని సమయంలో దాన్ని ఎలా చేయాలని మీకు తెలియకపోవచ్చు. ನಮಗೆ ನಾಚಿಕೆ ಇರಬಹುದು, మాకు సిగ్గు ఉండొచ్చు దాని వల్ల. ಅದರಿಂದ ಆ ಒಂದು ದಿನದಲ್ಲಿ 18th ಟ್ಯೂಸ್ಡೇ 18వ తారీఖు 9 ಗಂಟೆಯಿಂದ ಮಧ್ಯಾಹ್ನ 1-2 ತನಕ ಇರುತ್ತದೆ. 9 ಗಂಟల నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. ಸ್ವಾರ್ಥೆ ಅಂದ್ರೆ ಅದು ಮುಖ್ಯ, ಅದರ ಮುಖ್ಯತ್ವಗಳು ಸುವಾರ್ಥ అంటే దాని యొక్క ప్రాముఖ్యతము. ನಾವು ಸ್ವಾರ್ಥೆಯಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಒಳಗೊಂಡು ಹೇಳಬೇಕು, ಸುವಾರ್ತೆలో ఏ కార్యములన్నీ దాంట్లో చెప్పాలి, ಆ ಸ್ವಾರ್ಥೆ ಕೇಳುವಂತವರಾಗಿ ಹೇಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ಆ ಸುವಾರ್ತೆని వినడానికి ఎలా మేము ప్రార్థించాలి. ವೇದದಲ್ಲಿ ಅನೇಕ ಸ್ಟೋರಿಗಳು, ನಡೆದಂಥ ಘಟನೆಗಳು ಇದೆ. ಅದನ್ನ ಹೇಗೆ, ಯಾವ ಸನ್ನಿವೇಶಕ್ಕೆ ನಾವು ಅದನ್ನ ಅವ್ರಿಗೆ ಹೇಳಬಹುದು, అంటే నడిచిన ఒక కార్యములు అవన్నీ ఎలా వాళ్ళకి చెప్పాలి. ನಾವು ನಮ್ಮ ಒಂದು ಸಾರುವಂತ ಸ್ವಾರ್ಥಿಗರಾಗಿರುವಂಥ ನಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನ ಹೇಗಿರಬೇಕು, ಈ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ಅವತ್ತು ಕಲಿಸಿಕೊಡಲಾಗ್ತದೆ. అంటే దీన్నన్నిటిని మా జీవితంలో మేము దాన్ని ఎలా చెప్పాలని అక్కడ చెప్పబడుతుంది. ಆಮೇನ್. ಇದು ಎಲ್ಲರ ಜವಾಬ್ದಾರಿ. ಅದರಿಂದ ನಾವು ಇದರಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಟ್ಟು ಬರಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತೇವೆ. ఇదంతా వచ్చి మా ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. దానివల్ల అందరూ దీంట్లో పాల్గొనాలని అడుగుతున్నాను. ಕೊಡೋದಕ್ಕೆ ಬ್ರದರ್ ಎಡ್ವಿನ್ ರಿಚರ್ಡ್ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಒರಿಸ್ಸಾ ಭಾಗದಲ್ಲಿ ಇಲ್ಲಿಂದ ತಮಿಳುನಾಡಿಂದ ಮಿಷನರಿಯಾಗಿ ಹೋದವರು, ಅಲ್ಲಿ ಒರಿಯಾ ಭಾಷೆ ಕಲಿತ್ಕೊಂಡು ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ 30 ಸಭೆಗಳು ಅವರು ಇರುವಂಥ ಸ್ಥಳದಲ್ಲೇ ಮಾಡಿ 106 ಮನೆ ಸಭೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. అయితే బ్రదర్ ఎడ్విన్ వాళ్ళు వచ్చి తమిళనాడు నుండి అక్కడి ఇంకా మిషనరీగా వెళ్ళి ఒడిశాకి వెళ్ళి ఒడిశా నేర్చుకొని అక్కడ ఒక 30 సంఘములను ఏర్పరిచి తర్వాత ఒక 100 ఇంట్లో వచ్చి సంఘముగా నిలబెట్టి అక్కడ నడిపిస్తున్నారు. ಅವರು ಬಂದು ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು వాళ్ళు వచ్చి అనేక కార్యములు మాకు చెప్పబోతున్నారు. ట్రై ಮಾಡಿ
దయచేసి దానికి రావాలి. ಮೇಲೆ ನಮಗೆ ಫೆಲೋಶಿಪ್ ಲಂಚ್ ಇರ್ತದೆ. అయిన తర్వాత ఒక లంచ్ కూడా ఇక్కడ ಆಮೇಲೆ ఉంటుంది. ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ಅದು ಇರ್ತದೆ. చాలా బాగా జరుగుతుంది. దయచేసి అందరూ రావాలి. ನಾರ್ಮಲ್ ಕೂಟದಾಗೆ ಅದು ಇರುವುದಿಲ್ಲ. సాధారణంగా అన్ని ఒక కార్యములుగా ఉండదు. ಆಲ್ಸೋ ವೆರಿ ಗುಡ್ ಟೀಚರ್, ಅವರು ಒಳ್ಳೆ ಉಪಾಧ್ಯಾಯರು, ಚೆನ್ನಾಗಿ ಟೀಚ್ ಮಾಡ್ತಾರೆ, బాగా టీచ్ చేయగలిగిన వాళ్ళు. ಆಮೇನ್. ಅದರಿಂದ ಇದನ್ನು ನಾವು ಈ ಸಮಯವನ್ನ ನಾವು ನಮಗೋಸ್ಕರ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೋಣ. దాని వలన మా ఒక సమయమును దానికి ఇద్దాం. ಸ್ಕೂಲ್ ಹೋಗೋರೆಲ್ಲ ಚಕ್ರ ಹೊಡೆದು ಬನ್ನಿ ಅಂತ ಅಲ್ಲ, ನೋಡ್ಕೊಂಡು ನೀವು ಅದಕ್ಕೆ ಬರಬಹುದು. స్కూల్కి వెళ్ళే వాళ్ళ చక్కెరేసి రండి అని కాదు, చూసుకొని రావాలి అని ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗುವಂತವರು ಕೂಡ ನೀವು ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಬರಬಹುದು. పనికి వెళ్ళి కూడా మీరు ప్లాన్ చేసుకొని రావాలి. ಕೂಟಗಳು ನಮ್ಮ ಗೂಗಲ್ ಮೀಟ್ ಅಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ. ఈ ఒక వారంలో జరిగే అన్ని ప్రార్థనా కూటములు ఇక గూగుల్ మీట్ లో ಜರುಗಬಹುದು. ಇದು ನಾವು ಬಲಗೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ, ಬಲము పొందుకోవడానికి, వాక్యములో నిలవడానికి. ಮಂಗಳವಾರ ಪುರುಷರಿಗಾಗಿ ಇರ್ತದೆ, ಸಾಯಂಕಾಲ 8 ಗಂಟೆಗೆ. మంగళవారము రాత్రి 8 గంటలకి ఇక్కడ 8:30కి ಗೂಗಲ್ మీట్ లో ఉంటుంది. ಈ ಯವನಸ್ಥರು ಮತ್ತು ಟೀನೇಜ್ ಯೂತ್ಗಳಿಗೆ ಇರುವಂತದ್ದು ಥರ್ಸ್ಡೇ ಗುರುವಾರ ಇರ್ತದೆ, ಅದು 8 ಗಂಟೆಗೆ. టీన్స్ తర్వాత యూత్లకి థర్స్డే ఉంటుంది. ಸ್ತ್ರೀಯರಿಗೆ ಅದು ಶುಕ್ರವಾರ 8 ಗಂಟೆಗೆ. స్త్రీలకు వచ్చి శుక్రవారం జరుగుతుంది. ಅದು ಲಿಂಕ್ ಕಳಿಸಲಾಗ್ತದೆ, దాని లింక్ గ్రూప్ లో వేయబడుతుంది. ಜಾಯಿನ್ ಮಾಡ್ಕೊಂಡು ಅದು ಪ್ರಯೋಜನವಾಗಿರುತ್ತದೆ. అందులో అందరూ పాల్గొనాలి. ಆಮೇಲೆ ಎಷ್ಟನ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರತಿಯೊಂದು ತಿಂಗಳು ದೇವರು ಕೊಡುವಂತ ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ಆ ಒಂದು ವಾಗ್ದಾನದ ಮೇರೆಗೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రతి ఒక్క నెల దేవుడిచ్చే ఒక వాక్కును పెట్టుకొని ఆ ఒక నెలకి వాగ్దానముగా మేము వెళ్తున్నాము. ದೇವರು ಈ ಒಂದು ತಿಂಗಳಿಗೋಸ್ಕರ ನಮಗೆ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ఈ నెల కొరకై ఒక వాగ్దానముని ఇచ్చి ఉన్నారు. ಏನು ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నారు? ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 31ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯ. ಯೆಶಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥము 31వ అధ్యాయము 5వ వచనము ಏನು ಹೇಳುತ್ತದೆ? ಅದು ఏం చెప్తుంది? ಹೆಣ್ಣು ಹಕ್ಕಿಗಳು ಹಾರಾಡುತ್ತಾ ಮರಿಗಳನ್ನು ಕಾಪಾಡುವಂತೆ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ಯೆರೂಸಲೇಮನ್ನು ಕಾಪಾಡುವನು, ಅದನ್ನು ರಕ್ಷಿಸಿ ಕಾಯುವನು, ಅದು ಹಾದು ಹೋಗುತ್ತಾ ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸುವನು. ಆಮೆನ್. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. ಆಮೆನ್. ನಮ್ಮ ದೇವರು ಹೇಗೆ ತನ್ನ ಕರೆದಂತ ಅಥವಾ ತನ್ನ ಜನರನ್ನ ಕಾಯುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అంటే మన దేవుడు ఆయన ప్రజలను ఎలా కాపాడుతాని ఈ ఒక జాగములో మేము చూడడానికి అవుతుంది. ಇದರ ಬಗ್ಗೆ ಈ ತಿಂಗಳ 1ನೇ ತಾರೀಕು ಅದನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. అయితే ఈ నెల 1వ తారీఖు దాన్ని ధ్యానము చేసి ఉన్నాము. ಅದರ ಬಗ್ಗೆ ಕೆಲವು ವಿವರಣೆಗಳು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దాని గురించి కొన్ని వివరాలు ఇక్కడ చెప్పబడుతుంది. ಈ ಒಂದು ತಿಂಗಳು ಆ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ఈ ఒక్కొక్క నెల వచ్చే ఒక వాగ్దానము ಈ ಮಾಡುವಂತ ಮಹತ್ವ ಕಾರ್ಯಗಳನ್ನ ಇಟ್ಟು దేవుడు చేసే ఒక మహత్తైన ఒక కార్యముల గురించి ಆ ಒಂದು ಕ್ರಿಯೆಗಳು, ದೇವರು ಮಾಡುವ ಕ್ರಿಯೆಗಳನ್ನ ಇಟ್ಟು ಅವರ ಹೆಸರುಗಳನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుడు చేసే ఆ ఒక కార్యములు పెట్టి ఆయనకి ఒక నామము గురించి ఒక్కొక్క నెలము మేము వస్తున్నాము. ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ, అయితే ఈ నెల దేవుడు చెప్తున్నాడు, సేనాధీశ్వరనాದ యెహోవನು సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడువను, యెరూషలేమును కాపాడును, రక్షిసి కాయువను, దాన్ని రక్షించి కాపాడును, ಹಾದು ಹೋಗುತ್ತಾ ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸುವನು, దాన్ని ఏ తెగులు నుండి అన్నిటి నుండి కాపాడును. ಹಾಗಂದ್ರೆ ಅಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಹೆಸರು ಮೆನ್ಷನ್ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ దేవుని యొక్క నామము చెప్పబడుతుంది. ಏನು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ? ఏం చెప్పుతుంది? సేనాధీశ్వరనాದ యెహోవను, సైన్యములకు అధిపతియగు యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ ಒಂದು ಜೂನ್ ತಿಂಗಳಿಗೆ, అయితే ఈ ఒక జూన్ నెలలో ನಾವು లార్డ్ ಆಫ್ హోస్ట్ ಸೇನಾಧಿಪತಿಯ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು, సైన్యములకు అధిపతియగు యెహోవా. ಅದರಿಂದ ಈ ಒಂದು ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ಅನ್ನುವುದಕ್ಕೆ ಹೀಬ್ರೂನಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ, ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఈ ఒక్క పదాన్ని హీబ్రూలో ఇలా చెప్పబడుతుంది, ಯೆಹೋವ ಸಬ್ಯೋತ್. యెహోవా సబయోత్. ಅದನ್ನು ಕೊನೆ ಆರಾಧನೆ ಹಾಡಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಹಾಡಿದ್ದೇವೆ, ಯೆಹೋವ ಸಬ್ಯೋತ್. ఆరాధనలో చివరిగా మేము కూడా పాడినాము యెహోవా సబయోత్. ಅದರ ಅರ್ಥ ಏನು? దాని అర్థము ఏంటంటే ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು, సైన్యములకు అధిపతియగు ద యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్. సైన్యములకు అధిపతియగు యెహోవా. ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ ಕಾಯುವವನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అంటే సకల కార్యములను కాపాడగలిగిన వాడు, ಆತನು ಒಂದು ಸೈನ್ಯದ ನಾಯಕನಾಗಿದ್ದು ತನ್ನ ಜನರನ್ನ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡುವವನು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఆయన సైన్యములకు అధిపతిగా ఉండి తన ప్రజలను కాపాడుతున్నాడని దాని అర్థం. ట్రాన్స్లేషన్ ನಲ್ಲಿ NIV ట్రాన్స్లేషన్ లో ఇలా చెప్తుంది, ಪದವನ್ನ ఈ ఒక పదము లార్డ్ ಆಲ್ಮೈಟಿ ಎಂಬುದಾಗಿ ಅವರು ಭಾಷಾಂತರ ಮಾಡಿದ್ದಾರೆ. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಭಾಷಾಂತರ ಮಾಡಿದ್ದಾರೆ. సర్వశక్తుడైన దేవుడు అని
అక్కడ వాళ్ళు అక్కడ ಈ చెప్పబడుతుంది. ಒಂದು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ఈ యొక్క సాయంత్రం వేళలో ಇವತ್ತು ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ఈ కొద్ది సమయం ಲಾರ್ಡ್ ಆಫ್ ಹೋಸ್ಟ್ ಅಥವಾ ಯೆಹೋವ ಸಬಯೋತ್ ಅನ್ನುವಂತ ನಾಮದ ಕಾರ್ಯಗಳನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಧ್ಯಾನ ಮಾಡಿ యెహోవా సబయోత్ అనే ఈ ఒక కార్యముని గురించి కొంచెం సమయం చూద్దాం. ದೇವರ ನಾಮವನ್ನ ನಾವು ಹೇಳುತ್ತೇವೆ, ఎక్కడంతా దేవుని నామం మేము ನಾವು ఉచ్చరిస్తాము, ಕನ್ಫಸ್ ಮಾಡುವಾಗ మేము చెప్పేటప్పుడు ಆ ನಾಮದ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಾವು ಅನುಭವಿಸಬಹುದು. ఆ నామం నుండి ఆ క్రియలు మేము అనుభవించడానికి ಈ ಒಂದು అవుతుంది. ವರ್ಷದ 6 ತಿಂಗಳಲ್ಲಿ ఈ నెల 6 నెలలో ಪ್ರತಿ ವಾರ ಪ್ರತಿ ತಿಂಗಳುಗಳು ఈ సంవత్సరం ప్రతి ఒక్క నెలలో ನಾವು కూడా ದೇವರ ಹೆಸರುಗಳನ್ನ ಹಾಗೆ ಬರ್ತಾ ಇದೆ. 6 ತಿಂಗಳು ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ, ಇನ್ನು 6 ತಿಂಗಳು ಹೇಗೆ దేవుని ಗೊತ್ತಿಲ್ಲ. యొక్క నామం వస్తూనే ఉంది. 6 నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకం దేవుని నామం వస్తుంది. ಮೊದಲನೇ ನಾವು ಜನವರಿ ತಿಂಗಳಲ್ಲಿ ಹೇಳಿದಿವಿ, జనవరి మంత్ లో చెప్పాము ఏమని, ಏನ್ ಹೇಳಿದಿವಿ? ఏం చెప్పాము? ಯೆಹೋವಾ యెహోవా ಶಾಲೋಮ್, షాలు, the Lord of peace, ಸಮಾಧಾನದ ಕರ್ತನು. సమాధాన ప్రభు అయిన. ಎರಡನೇ ತಿಂಗಳಲ್ಲಿ ಏನ್ ಹೇಳಿದಿವಿ? రెండో నెలలో ఏం చెప్పాము? ಮಂತ್ ಆಫ್ ಜೆ ಜೆಹೋವಾ ಜಾಯಿರೆ, మంత్ ఆఫ్ ఈరే, యెహోవా ఈరే అని ಆಮೇಲೆ ನಮ್ಮ చెప్పాము. ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸುವ ಕರ್ತನು. మాకు అవసరమైన అన్ని తీర్చగలిగిన ಮೂರನೇ దేవుడు ఆయన. ತಿಂಗಳಲ್ಲಿ ಏನ್ ನೋಡಿದಿವಿ? మూడో నెలలో ఏమి చూసాము? ರುವಾ అకాడోస్. ಹಾಗಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು. అయితే పరిశుద్ధ Holy ఆత్మ, Spirit, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು, పరిశుద్ధ ఆత్మ అని ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ చూసాము. ಆತ್ಮನು, మమ్మల్ని నడిపించే ನಮಗೋಸ್ಕರ ఆత్మ అని ವ್ಯಾಜ್ಯ చూసాము. ಮಾಡುವ ಆತ್ಮನು మా కొరకు యుద్ధము చేసేది ಎಂಬುದಾಗಿ ನಾವು ఆత్మ. ಅದನ್ನ ನೋಡಿದಿವಿ. ಓಕೆ, ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳಲ್ಲಿ ಏನ್ ನೋಡಿದಿವಿ? ఏప్రిల్ నెలలో ఏమి చూసాము? ಎಲ್ ಗಿಬೋರ್. ఎల్ గిబోర్. ಎಲ್ ಗಿಬೋರ್ ಅಂದ್ರೆ ఎల్ గిబోర్ అంటే ಏನು? ఏమి? ಯುದ್ಧ ಮಾಡುವ ಕರ್ತನು. యుద్ధము చేసే The కర్త. Lord fight for us. మా కొరకు యుద్ధము చేసే దేవుడు. ಅದನ್ನ ಯುದ್ಧ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಬೇಕು. దాన్ని యుద్ధము అని చెప్పాలి. ಇನ್ನೊಂದು ಭಾಷೆನಲ್ಲಿ ಕೂಡ ಹೇಳ್ಬಹುದು, ಇನ್ನೊಂದು ಕೂಡ ಹೇಳ್ಬಹುದು, ఇంకొక భాషలో కూడా ಮಾತಲ್ಲಿ ಕೂಡ ಹೇಳ್ಬಹುದು, చెప్పవచ్చు. ಇನ್ನೊಂದು ಮಾತಲ್ಲಿ ಹೇಳ್ಬಹುದು. ఇంకొక మాటల్లో కూడా చెప్పవచ్చు. ಜಗಳ ಮಾಡೋದು ಅಂತ, ఆ, ಜಗಳ వ్యాజ్యము చేసేది, ಓಕೆ, జగడం చేసేది. ಫೈಟಿಂಗ್, ದ ಲಾರ್ಡ್ ಫೈಟ್ ಫಾರ್ ಅಸ್ ಅಂದ್ರೆ ಜಗಳ ಮಾಡ್ತಾನೆ ಅಂತ. దేవుడు మా గురించి జగడము చేస్తాడు. ಕೆಲವರು ತಪ್ಪಾಗಿ ಅನ್ಕೊಳ್ತಾರೆ, ನಮಗೋಸ್ಕರ ನಾವು ನೀರಿಡುವ ಸ್ಥಳ ಹೋಗಿ ದೇವರು ಜಗಳ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲ, కొందరు తప్పుగా అనుకుంటారు, మేము నీళ్ళు పెట్టే జగడము దేవుడు మా కొరకు ನಮ್ಮ జగడం ಪಕ್ಕದ చేస్తాడని. ಮನೆಯವರ ಜೊತೆಗೆ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ, ಜಗಳ ಮಾಡೋದು మా పక్కింటి కొరకై జగడం చేస్తాడు అనుకుంటాం. అలా కాదు, ಯುದ್ಧ ಮಾಡುವನು, ఆయన మా కొరకై యుద్ధము ನಮಗೆ చేయగలిగిన వాడు. ವಿರೋಧವಾಗಿರುವಂತಹ ಗೊಂದಲಗಳು, ಸೈತಾನ ಕುತಂತ್ರಗಳನ್ನ ನಾಶ ಮಾಡುವನು, దుష్టుడి యొక్క కార్యములు అన్నిటిని నాశము చేసే దేవుడు. ಮೈಟಿ ವಾರಿಯರ್ ಚಾಂಪಿಯನ್ ಆಗಿ ಆತ ನಮಗೋಸ್ಕರ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన అన్ని కార్యములు మహిమ కలిగినగా మా కొరకు యుద్ధము చేసే ఆయనగా ఉన్నాడు. ನೋಡಿದಿವಿ, మే నెలలో ఏమి చూసాము? ಎಲ್ ಎಲಿಯೋನ್. ಎಲಿಯೋನ್ ಅಂದ್ರೆ ಏನು? ఎల్ ఎలియోన్ అంటే ఏమి? ದ ಲಾರ್ಡ್ ಮೋಸ್ಟ್ ಹೈ, ಉನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు. ಆಮೆನ್. ಉನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు. ಆತನಿಗೆ ಮೇಲೆ ಯಾರು ಇಲ್ಲ, ಯಾರು ಇಲ್ಲ. ఆయనకింత మిగిలిన వాళ్ళు ఎవరు లేనే లేరు. ಆಮೆನ್. ಯಾರು ಇಲ್ಲ, ఎవరు లేరు, ಯಾರು ಇಲ್ಲ. ఎవరు లేనే లేరు. ಆತನಿಗೆ ಮೇಲಾಗಿ ಯಾರು ಇದ್ದಾರೆ? ಯಾರು ಇಲ್ಲ. ఆయనకింత మిగిలిన ఎవరైనా ఉన్నారా? లేనే లేరు. ಎಲಿಯೋನ್, ఎల్ ఎలియోన్, ಉನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు. ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ ತನ್ನ ಒಂದು ಹತ್ತೊಟ್ಟಿಗಿನಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ సకల కార్యములు ఆయన చేతున పెట్టుకున్న ఆయన. Okay, ఈ ತಿಂಗಳು ಏನು? ఈ నెలకి ఏమి? ಯೆಹೋವ ಸಬ್ಯೋತ್. యెహోవా సబయోత్. 6 ತಿಂಗಳು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ನೀವೆಲ್ಲರೂ ಪಾಸ್. ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ 100 ಅಂಡರ್ ಮಾರ್ಕ್. ಓಕೆ, 6 నెలలు మీరు చెప్పేస్తే మీకు 100 మార్క్స్ ಈ ఇవ్వబడుతుంది. ತಿಂಗಳದ ಮಾತ್ರ ಎಲ್ಲ ಶಬ್ದವಾಗಿ ಹೇಳಿ ಏನು ಅಂತ. ఈ నెల మటుకు శబ్దముగా చెప్పండి. ಯೆಹೋವಾ యెహోవా ಸಬ್ಯೋತ್. సబయోత్. ಮೀನ್ ಆಫ್ ಯೆಹೋವಾ సబ్యోత్. సబ్యోత్ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? యెహోవా సబయోత్ అంటే ఏమి? ದ ಲಾರ್ಡ್ ಆಫ್ ಹೋಸ್ಟ್, ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು, సైన్యములకు అధిపతి యెహోవా. ಆಮೆನ್. ಇದು ಸತ್ಯವೇದದಲ್ಲಿ, ఇది సత్యవేదములో ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ పాత నిబంధనలో 260 ಸಾರಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. 266 బార్లు అక్కడ చెప్పబడుతుంది. ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರವಾದನೆ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಆತನ ಹೆಸರುಗಳು ಇದು ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఎక్కువగా పాత నిబంధనలో వచ్చి ఆయన ಅದರಲ್ಲಿ పేర్లు ఎక్కువగా ಕೊನೆಯ ಒಂದು వాడబడాయి. ಪುಸ್ತಕ ಮುಗಿಯುವಾಗ, ಮಲಾಕಿ ಮುಗಿಯುವಾಗ, మలాకియా పుస్తకం ముగించేటప్పుడు 24 సారి అందులో ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. 24 సార్లు అక్కడ వాడబడి ఉన్నాయి. ಅದರ ಅರ್ಥ ಏನು? దాని అర్థం ఏంటంటే ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು సైన్యములకు అధిపతి ತನ್ನ యెహోవా ಜನರಿಗೋಸ್ಕರ తన ప్రజల కొరకై ಆತನು ನಿಂತುಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఆయన నిలబడి ಆಮೇಲೆ ಈ ఉన్నాడు. ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ఈ వాక్యములో మేము ಆತನು చూస్తాము ಪಕ್ಷಿಗಳು ಹಾರಾಡುವ, ಹೆಣ್ಣು ಪಕ್ಷಿಗಳು ಹಾರಾಡುವಾಗಿ ಆತನು ಮೇಲೆ ಹಾರಾಡಿ ಕಾಯುತ್ತಾನೆ. ಅದು ಒಂದು ಪ್ರವಾದನೆಯ ಮಾತು. అంటే పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడినట్టుగా ప్రవాదన మూలకంగా ఆయన మమ్మల్ని ಒಂದು కాపాడుతున్నాడు. ಬೈಬಲ್ ಸ್ಕಾಲರ್ ಹೀಗೆ ಹೇಳ್ತಾರೆ, ఆ శాస్త్రులు ఇలాగ చెప్తున్నారు. ಆ ಹಾರಾಡುವ ಪಕ್ಷಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ
ಫ್ಲೈಟ್, ಒಂದು ಜೆಟ್ ಫೈಟ್ ಮಾಡ್ತದಲ್ಲ, ಯುದ್ಧದ ಆ ಫ್ಲೈಟ್ ಹಾರಾಡುತ್ತಾ ಈಗಲೂ ನೋಡಿ ಯೆರೂಸಲೇಮ್ సుತ್ತల ಹಾರಾಡುತ್ತಾ ಇದೆ. ప్రొటెక్ట్ అంటే యుద్ధము చేసే ఫ్లైట్ చూసినారు కదా జెట్, అలాగా ప్రవాదములకంజ చెప్పబడి ఉంది. ದೇವರು ಹಾಗೆ ತನ್ನ ಜನರನ್ನ ಆರಿಸಿಕೊಂಡ ಜನರನ್ನ ಕಾಯುತ್ತಾನೆ. దేవుడు అలాగే ఆయన ఎంచుకున్న ప్రజల కొరకై ఆయన కాపాడుతున్నాడు, రక్షిಸುತ್ತಾನೆ, వాళ్ళని రక్షిస్తున్నాడు, ಅವರನ್ನು ತಪ್ಪಿಸುತ್ತಾನೆ, వాళ్ళని విడిపించుచున్నాడు. ಅದು ನಮ್ಮ ದೇವರ ಯೆಹೋವ ಸಬ್ಯೋತ್ ಅನ್ನುವುದರ ಕ್ರಿಯೆಗಳು. అది యెహోవా సబియోత్ ఆయన గురించి ఒక కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ಲೆಲ್ಲ ದೇವರ ಹೆಸರುಗಳನ್ನು ನೋಡುತ್ತೇವೋ ఎక్కడెక్కడంత దేవుని నామము చూస్తామో ಅಲ್ಲೆಲ್ಲ ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನ ನಾವು ಅನುಭವಿಸುತ್ತೇವೆ. అక్కడంత దేవుని యొక్క క్రియములు మేము చూడడానికి అవుతుంది, అనుభవించడానికి అవుతుంది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡಿ, సత్యవేదములో మీరు చూడండి, ದೇವ ಮನುಷ್ಯರು ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ರುಚಿ ನೋಡಿದರು. ఎక్కడంత దేవుని ఒక సేవకులు ఆయన నామ ఒక రుచిని చూశారు, ದೇವರಿಗೆ ಒಂದು ಹೆಸರಿಟ್ಟರು. అక్కడంతా దేవుని ఒక నామమును చెప్పారు. ಏನ್ ಹೆಸರಿಟ್ಟರು? ఏం నామం పెట్టారు? ಅಬ್ರಹಾಮನ ಒಂದು ಹೆಸರಿಟ್ಟ ಮೋರಿಯಾ ಬೆಟ್ಟದಲ್ಲಿ. ಏನ್ ಹೆಸರಿಟ್ಟ? మోరియా కొండ పైన అబ్రాహాము ఒక పేరును పెట్టాడు. ఏమది? ಫೆಬ್ರವರಿ ತಿಂಗಳು, ఫిబ్రవరి నెల. ಏನದು? జెహోవా మంత్ జెహోవా జైరే, యెహోవా ఈరే ಎಂಬುದಾಗಿ యెహోవా ఈరే అని అక్కడ ఉంది. విమోచన కాండದಲ್ಲಿ ಮೋಸೆ ಯುದ್ಧದ ಸಮಯದಲ್ಲಿ, ನಿರ್ಗಮನ ಕಾಂಡములో ಮೋಶೆ ಯುದ್ಧము చేసేటప్పుడు 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅವರು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಿಂತುಕೊಂಡು ಯುದ್ಧ ಮಾಡುವಾಗ, ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಅವರು ನಿಂತಿರುವಾಗ, కొండ పైన నిలబడి అక్కడ చూస్తున్నప్పుడు ఊరను మోసే కయ్యನ್ನ ಹಿಡಿದುಕೊಂಡಿರುವಾಗ, ఆరోను తర్వాత ఆయన చేతులను పైకెత్తి పెట్టుకొని ಕೆಳಗಡೆ ಯೋಶುವನು ಯುದ್ಧ ಮಾಡುತ್ತಿರುವಾಗ యోషువ కింద యుద్ధము చేస్తున్నాడు. ದೇವರು ಒಂದು ದೊಡ್ಡ ಜಯವನ್ನು ಕೊಟ್ಟರು. అయితే దేవుడు అక్కడ వాళ్ళకి పెద్ద జయమునిచ్చాడు. ದೇವರಿಗೆ ಆತನು ಯಜ್ಞ ವೇದಿಕೆಯನ್ನು ಕಟ್ಟುತ್ತಾನೆ. జయమిచ్చిన దేవునికి యజ్ఞవేదిని అక్కడ కట్టుతున్నాడు. ದೇವರಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನ ಇಡುತ್ತಾನೆ, అక్కడ ఒక పేరును పెడుతున్నాడు. Lord is our victorious banner, ಯೆಹೋವಾ ನಿಸ್ಸಿ ಎಂಬುದಾಗಿ ಹೆಸರು. యెహోవా నిస్సి అనే అక్కడ ఒక నామమును అక్కడ పెడుతున్నాడు. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಹಾಗೆ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ, మేము సత్యవేదములో చూసేదైతే ಈವನ್ ನ್ಯಾಯಸ್ಥಾಪಕರುಗಳು 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಗಿದಿಯೋನನು, న్యాయస్థాపకులు ఆ గిదియోన్ ಆ ಒಂದು ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳಿದ ಮೇಲೆ, ఆ దేవుని యొక్క స్వరమును విన్న వెంటనే ಸಮಾಧಾನವಾಗಿ ಕಾರ್ಯ ಮುಗಿಯುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಯಜ್ಞವನ್ನು ಸಲ್ಲಿಸಿದಾಗ, సమాధానముగా ఈ కార్యము జరుగుతుంది యజ్ఞము ದೇವರು ಆ సమర్పించినప్పుడు ಯಜ್ಞವನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡಾಗ, దేవుడు ఆ యజ్ఞాన్ని ಆ అంగీకరించి ಸ್ಥಳಕ್ಕೆ ದೇವರಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನ ಇಡುತ್ತಾನೆ. ಏನ್ ఆ ಇಡುತ್ತಾನೆ? స్థలములో దేవునికి ఒక పేరు పెడతాడు. ఏంటది? ಏನ್ ಇಡುತ್ತಾನೆ? ಯೆಹೋವಾ ಶಾಲೋಮ್. యెహోవా షాలోమ్. ಯೆಹೋವಾ ಶಾಲೋಮ್. ಆತನು ಯೆಹೋವಾ ಸಮಾಧಾನವಾಗಿ ಶಾಲೋಮ್. ಮಾಡಿಕೊಡುತ್ತಾನೆ. ఆయన సమాధానముగా అన్ని ಈ ರೀತಿಯಲ್ಲಿ నడిపించుచున్నాడు. ಒಂದೊಂದು ದೇವ ಮನುಷ್ಯರು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುವಾಗ, ఇలాగే దేవుని మనుషులు చేసిన ఒక్కొక్క ప్రతి ఒక్క ದೇವರ కార్యములను ಕ್ರಿಯೆಗಳಿಗೆ ಅವರು దేవుని యొక్క క్రియల కొరికై ఒక నామాన్ని పెట్టారు. ದೇವರಿಗೆ ಹೆಸರಿಡಲು ಸಾಧ್ಯನಾ? దేవునికి నామం పెట్టడానికి అవుతుందా? ಇಡಕ್ಕಾಗಲ್ಲ. పెట్టడానికి అవ్వదు. ದೇವರ ಬಳಿಗೆ ಮೋಸೆ ಕೇಳ್ತಾನೆ, ದೇವರೇ ನಿನ್ನ ಹೆಸರು ಏನು? దేవుని దగ్గర మోషే అడుగుతాడు, దేవుడా నీ పేరేంటి? ವಿಮೋಚನ ಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರ ಹೆಸರನ್ನು ಮೋಸೆ ಕೇಳ್ತಾನೆ. విమోచన కాండం నిర్గమన కాండములో మోషే అడుగుతున్నాడు, నీ పేరేంటని. ಆಗ ದೇವರು ಏನು ಹೇಳುತ್ತಾರೆ? అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ಈಗ ನನ್ನ ಹೆಸರು ಕೇಳ್ತೀರಾ? ఇప్పుడు నా పేరు అడుగుతారు మీరు, ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ, నేను మీకు చెప్తాను, ನಾನು ಇದ್ದೀನಿ. నేనున్నాను. ಹಾಗಾದ್ರೆ ನೀವು ಏನು ಅನ್ಕೊಳ್ತೀರಾ? అప్పుడు ఏమనుకుంటారు? ನೀವು ಇದ್ದೀರಂತ ಗೊತ್ತು, ನಿಮ್ಮ ಹೆಸರು ಏನಂತ ಹೇಳಿ ಅಂತ ఉన్నారని నాకు తెలుసు, మీ పేరేంటి చెప్పండి ಬಟ್ అంటారు. ಮೋಸೆ ಆ ಥರ ಕೇಳಿಲ್ಲ. అయితే మోషే అలాగా అడగలేదు. ದೇವರಿಗೆ ಅವ್ರ ಹೆಸರು ಹೇಳಕ್ ಆಗುವುದಿಲ್ಲ. ఎందుకంటే దేవునికి పేరు పెట్టడానికి ನಾವು అవ్వదు. ದೇವರು ಹೀಗೆ ಅಂತ ನಾವು ಅಳವಡಿಸಿ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. దేవుడు మేము ఇలాగే అని దాని నామం పెట్టడానికి ಸಂಪೂರ್ಣ అవ్వదు. ಸತ್ಯವೇದವನ್ನು ಓದಿದ್ರು ಕೂಡ సంపూర్ణమైన ఒక సత్యవేదం ನಾವು ಒಂದು చదివేదైతే ಪದವನ್ನ ಹೀಗೆ ಹೇಳಬಹುದು. మేము ఒక పదాన్ని ఇలాగ చెప్పవచ్చు. ಏನ್ ಹೇಳಬಹುದು? ఏం చెప్పొచ్చు? God is a God. దేవుడే దేవుడు. ಅವರಿಗೆ ಸಮಾನರು ಯಾರು ಇಲ್ಲ. ఆయనకి సమానంగా ಅವರಿಗೆ ఎవరు లేరు. ಮೇಲೇನು ಯಾರು ಇಲ್ಲ. ఆయనకి మిగిలిన వాళ్ళు ఎవరు ಅವರಿಗೆ లేరు. ಮಿಗಿಲಾದವರು ಯಾರು ಇಲ್ಲ. ఆయనకి మిగిలిన వాళ్ళు ఎవరు God లేరు. is a God. దేవుడే దేవుడు. I am who that I am. ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ ದೇವರು. ಇರುವಾತನಾಗಿ ನಾನು ಇದ್ದೇನೆ. నేను ఉన్నాను, నేనే అయి ఉన్నాను. I am ಅಷ್ಟೇ. నేను అంతే. ಆತನ ಹೆಸರಿಡಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఎందుకంటే ఆయనకి పేరు పెట్టడానికి అవ్వదు. ದೇವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದವರು ಅವರಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನ ಇಡುತ್ತಾರೆ. దేవుని యొక్క క్రియములు అనుభవించిన వాళ్ళు ఒక పేరు ಹಾಗೆ పెట్టవచ్చు. ದೇವರು ಪ್ರಕಟವಾಗ್ತಾರೆ. అదే రకంగా దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ದೇವರ ಹೆಸರು ಹೇಳಲ್ಪಟ್ಟಿದ್ದು ఇక్కడ దేవుని నామం ಯೆಹೋವಾ ಸಬ್ಯೋತ್. యెహోవా ಯೆಹೋವಾ సబ్యోత్. ಸಬ್ಯೋತ್ ಅಂದ್ರೆ ಏನು? యెహోవా సబ్యోత్ అంటే ఏమి? ಇದನ್ನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದನ್ನ ಹೇಗೆ ನಾವು ಅರ್ಥ అది ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು? మా యొక్క జీవితంలో దాన్ని ఎలాగ అర్థం ಈ ಒಂದು చేసుకోవాలంటే ಲಾರ್ಡ್ ಆಫ್ ಹೋಸ್ಟ್ನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡುವ ಅರ್ಥ ಏನು ಎಂಬುದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ, ఈ ఒక నామం మా జీవితంలో చేసే ఒక కార్యం ఏంటని చూసేదైతే ದೇವರ ಭದ್ರತೆ దేవుని ನಮಗೋಸ್ಕರ ಕೆಲಸ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತದೆ. దేవుని యొక్క భద్రత మా కొరకై క్రియలు చేయబోతున్నాయి. ಎರಡನೇದಾಗಿ ದೇವರ
ಉದ್ದೇಶ ನೆರವೇರುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತದೆ. దేవుని యొక్క ఉద్దేశము జరగాలని మా ఒక జీవితంలో కార్యము ದೇವರ జరగబోతుంది. ಬಲವು ಪ್ರಕಟವಾಗುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತದೆ. దేవుని యొక్క బలము ప్రకటం అవడానికి మా నుండి అక్కడ కార్యాలు ಇದೇ జరగబోతున్నాయి. ಯೆಹೋವ ಸಭೆಯು. ఇదే యెహోవా సభయు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ತನ್ನ ಜನರಲ್ಲಿಯೂ తన ప్రజలలోను ತನ್ನ ಜನರ ಮೂಲಕವಾಗಿಯೂ తన ప్రజల మూలకంగా ಆತನು ಕಾರ್ಯಗಳನ್ನು ఆయన ಮಾಡುತ್ತಾನೆ. కార్యములు చేయబోతున్నాడు. ತನ್ನ ಬಲವನ್ನು ತೋರಿಸ್ತಾನೆ. ఆయన బలమును చూపించబోతున్నాడు. యెహూద్యులు ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ పాత నిబంధనలో ದೇವರ ಹೆಸರುಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ ಇಲ್ಲ. దేవుని నామమును చెప్పరు. ಯಾಕೆ? ఎందుకంటే ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಕ್ಕೆ ಅವರು ಅದನ್ನ ಭಯವಾಗಿ ಎನಿಸಿದರು. అంటే దేవుని నామాన్ని ఉచ్చరించడానికి వాళ్ళు భయముగా ఎంచుకున్నారు. ಇಷ್ಟು ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳೋದಲ್ಲ. ನೀವು ಕೇಳಿದ್ರೆ ತಕ್ಷಣ ಹೇಳ್ಬಿಡ್ತೀರಾ? అంటే మేము ఎంత ధైర్యంగా చెప్తాము, మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు ದೇವರ ಹೆಸರು ಏನಾರು ಒಂದು ಹೇಳಿ, దేవుని నామం ఒకటి చెప్పండి ಅಂತ ಹೇಳಿದ್ರೆ ತಕ್ಷಣ ಏನೋ ಒಂದು ಹೇಳ್ಬಿಡ್ತೀರಾ. వెంటనే మీరు ఏదైనా చెప్తారు. ಬಟ್ ಅವರು ಯೆಹೋವಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಕ್ಕೆ ಭಯ ಪಡ್ತಾ ಇದ್ರು. అంటే వాళ్ళు యెహోవా అని చెప్పడానికి భయపడుతున్నారు. ಯಾಕೆ? ఎందుకంటే ದೇವರ ಮಹತ್ವನ ಕಣ್ಣಾರ ಕಂಡವರು, వాళ్ళు దేవుని ఒక మహిమను కన్ని నుండి చూసిన వాళ్ళు, ಕ್ರಿಯೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದವರು, ఆయన క్రియలను అనుభవించిన వాళ్ళు. ಆ ಒಂದು ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ದೇವರು ಇಳಿದಾಗ ಆ ಬೆಂಕಿಯನ್ನ ಕಣ್ಣಾರ ಕಂಡವರು, ఆ సీనాయి కొండ మీద దేవుడు దిగిన ఆ అగ్నిలో వాళ్ళు చూసిన కన్నాలే చూసిన వాళ్ళు, ಒಂದು ಅದ್ಭುತ ಮಹತ್ವವನ್ನ ಕಣ್ಣಾರ ಕಂಡು ಅನುಭವಿಸಿದವರು, ఆ ఒక అద్భుతాన్ని మహత్వమును చూసిన వాళ్ళు. ಒಂದು ಕಡೆ ಅವರಿಗೆ ಭಯ. దీని వలన వాళ్ళకి కొంచెం భయం. ಸತ್ಯವೇದದ ತಜ್ಞರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ, ಶಾಸ್ತ್ರಜ್ಞಾనులు ఇలాగ చెప్తారు, ಸತ್ಯವೇದವನ್ನು ಬರೆಯುವಾಗ ఈ సత్యవేదము రాసేటప్పుడు ಎಲ್ಲೆಲ್ಲ ఎక్కడెక్కడ ಬರ್ತದೋ యెహోవా అని ಸ್ಥಳದಲ್ಲಿ ಎಲ್ಲ ఆ స్థలములో ಬರೆಯುವುದನ್ನ ನಿಲ್ಲಿಸಿ వాళ్ళు రాసేదాన్ని నిలబెట్టి ಮಾಡಿ వెళ్ళి స్నానము చేసుకొని ವಸ್ತ್ರವನ್ನು ಹಾಕಿಕೊಂಡು మళ్ళీ కొత్త బట్టలను వేసుకుని, ಹಾಗಂದ್ರೆ ಅವರಲ್ಲಿ ಇರುವಂತ ಬೇರೆ ವಸ್ತ್ರವನ್ನು ಹಾಕಿಕೊಂಡು, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక బట్టలను వేసుకొని మళ్ళీ వచ్చి ಬೇರೆ ಪೆನ್ನಲ್ಲಿ ఇంకో పెన్నును తీసుకొని ಅದರಲ್ಲಿ ಇದಂತ ಇಂಕಲ ತೆಗೆದು ಬೇರೆ ಒಂದನ್ನು ಹಾಕಿ ಅವರು ಬರಿತಾ ಇದ್ರು. అయితే అందులో ఉన్న ఆ పెన్నులో ఉన్న ఇంకంతా తీసి వేరే ನಾಮವನ್ನು ಹಾನರ್ ಘನಪಡಿಸಿದರು. అయితే వాళ్ళు దేవుని నామాన్ని ఘనపరిచారు. అక్కడ ಭಯ ಇವತ್ತು ಕೂಡ ಅವರು ಹೇಳುವುದಿಲ್ಲ. అంటే ఈ రోజు కూడా వాళ్ళు చెప్పరు. ಈಗಲೂ ಕೂಡ ದೇವರ ಹೆಸರು ಹೇಳೋದಕ್ಕೆ ಭಯ. ఇప్పుడు కూడా దేవుని నామని చెప్పడానికి వాళ్ళకి భయము. ఎందుకంటే 10 ದಶ ಆಜ್ಞೆಯಲ್ಲಿ 3ನೇ ಆಜ್ಞೆ ಹೇಳುತ್ತದೆ. ఆయన దశాజ్ఞములో వచ్చి 3వ ఆజ్ఞ, 3ನೇ ಆಜ್ಞೆ ಏನು ಹೇಳುತ್ತದೆ? 3వ ಆಜ್ಞ ఏమన్నుంది ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಂತದೆ 3ನೇ ಆಜ್ಞೆ? ఆయన నామమును ಏನು ಮಾಡಬಹುದು? ದೇವರ ಹೆಸರನ್ನ ಅಯೋಗ್ಯವಾಗಿ ಬಳಸಬೇಡ, ಅಯೋಗ್ಯ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಉಪಯೋಗಿಸಬೇಡ. ఆయన నామమును అయోగ్య కార్యముల కొరకై ఉపయోగించకు. ಇವತ್ತು ಸರ್ವಸಾಧಾರಣವಾಗಿ ನಾವು ಹೇಳ್ತೇವೆ, ఈ రోజు మేము సాధారణంగా ದೇವರು ನನ್ನ ಹತ್ರ ಹೇಳಿದರು, దేవుడు నా దగ్గర చెప్పారు, ದೇವರು ಮಾತಾಡಿದರು, దేవుడు మాట్లాడాడు, ದೇವರು ಇದನ್ನ ಮಾಡಕ್ಕೆ ಅಂದರು, దేవుడు దీన్ని చేయాలని చెప్పాడు. ಸಾಧಾರಣವಾಗಿ ಹೇಳ್ಬಿಡ್ತೇವೆ, సాధారణంగా మేము చెప్పేస్తాము. ದೇವರ ಹೆಸರನ್ನ ನಮ್ಮ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಬಳಸಿಕೊಳ್ಳಬಾರದು. అయితే దేవుని యొక్క నామాన్ని మా యొక్క సొంత కార్యముల కొరకై ఉపయోగించకూడదు. ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ಒಂದು ಮುಖ್ಯವಾದ ಆಜ್ಞೆ. ఆయన దశాజ్ఞములో వచ్చి చాలా ముఖ్యమైన ఒక ఆజ్ఞ. ಅದನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ಭಯ ಬೀಳ್ತಾ ಇದ್ರು. అందుకే వాళ్ళు దాన్ని చెప్పడానికి భయపడుతున్నారు. ಅವರು ಭಾಷಾಂತರ ಮಾಡಿ ಬರೆಯುವಾಗ అందువలన వాళ్ళు దాన్ని భాషాంతరం చేసి వాళ్ళు రాసేటప్పుడు ಒಂದು ವರ್ಡ್ ಅನ್ನು ಉಪಯೋಗಿಸಿದರು. దానికి ఒక సహాయకరమైన ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు. లార్డ్ ಎಂಬುದಾಗಿ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಬರ್ತದೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಕರ್ತನು ಎಂಬುದಾಗಿ ಬರ್ತದೆ. కన్నడములో కర్త ప్రభువు అని వస్తుంది. లార్డ్ లార్డ్ యువర్ గాడ్ ఎంబుದಾಗಿ ಎಲ್ಲ ಸ್ಥಳದಲ್ಲಿ ಲಾರ್ಡ್ ಯುವರ್ ಗಾಡ್ ಎಂಬುದಾಗಿ ಬರ್ತದೆ. దేవుడు దేవుడైన దేవుడు అని వస్తుంది. ఎందుకంటే లార్డ్ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಯೆಹೋವಾ, దేవుడు అని చెప్పేటప్పుడు యెహోవా. గాడ్ ಎಂಬುದಾಗಿ ಬರುವಂತದ್ದು ಎಲೋಹಿಮ್. ద లార్డ్ అని వచ్చేది ఎలోహిమ్. ಎಲೋಹಿಮ್ ಎಂಬುದಾಗಿ ಎಂದು ఎలోహిమ్ అని చెప్పేదంటే ಎಲೋಹಿಮ್ ಅಂದ್ರೆ ఎలోహిమ్ అంటే గాడ్స్ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ, ದೇವರುಗಳು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దేవుಳು అని అర్థము. ದೇವರುಗಳು ಅಂದ್ರೆ 330 ಕೋಟಿ ದೇವರುಗಳು ಭಾರತದಲ್ಲಿ ಹೇಳುವ ತರ ಇದ್ದಾರಾ? భారతంలో చెప్పే రకంగా 300 కోట్లు అలాగా కాదు. ಒಂದೇ ಏಕವಚನ ಅಲ್ಲ. ಏನು ವಚನ ಅದು? ಬಹುವಚನ. ಓಕೆ, ಬಹುವಚನ ಅಂದ್ರೆ ಏನು? ಒಂದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿರುವಂತ, అంటే ఒకటి కంటే ఎక్కువగా ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಬರುವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅದರ ವಿವರಣವನ್ನು ಕೊಡ್ತಾರೆ. కొత్త నిబంధనలో యేసు స్వామి దాని కొరకై ఒక వివరణ ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు? ತಂದೆಯನ್ನ ಒಬ್ಬರು ಕಂಡಿಲ್ಲ, తండ్రిని ఒక్కరు చూడలేదు, ಮಗನು ತಂದೆ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ಅದನ್ನು ನೋಡಿ ಮಗನು ಮಾಡುತ್ತಾನೆ. తండ్రి కుమారుడు వచ్చి తండ్రి ఏం చేస్తాడో దాన్ని
ಈ ಒಂದು ಮಗನಲ್ಲಿ చేస్తుంది. ಈ ಮಗನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಸಹಾಯವಾಗಿದ್ದಾನೆ. ఈ కుమారులో పరిశుద్ధ ఆత్ముడు కూడా సహాయకుడుగా ఉన్నాడు. ದೇವರು ಮುಗಿಸುವಾಗ ಹೇಗೆ ಮುಗಿಸ್ತಾರೆ? దాన్ని ముగించే రకంగా ఆ యేసు స్వామి ఎలాగ ముగిస్తున్నారు? ತ್ರಿನಿಟಿನಲ್ಲಿ ಮುಗಿಸ್ತಾರೆ. ತ್ರಿಏಕ ದೇವರು, త్రియేక దేవుడు అలానే ముగిస్తున్నారు. ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ಫಾದರ್, ಸನ್, ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ಎಲೋಹಿಂ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అంటే ఎలోహిం అనేది ದೇವರುಗಳು. దేవులు. ಯಾರ ದೇವರುಗಳು? ఎవరు ఆ దేవులు అంటే ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ಇವರು ಅದನ್ನ ಹೇಳುವುದಕ್ಕೆ ಅವರು ಮುಂದೆ ಹಾಗೆ ಹೇಳುತ್ತಾ ಬಂದರು. దీన్ని వాళ్ళు అలాగే చెప్పుకొని ముందుకు వచ్చారు. ಅವ್ರಿಗೆ ಯೆಹೋವಾ ಎಂಬುದಕ್ಕೆ ಹೇಳುವುದಕ್ಕೆ ಭಯ. ఎందుకంటే వాళ్ళకి యెహోవా అని చెప్పడానికి భయం. ನಾವು ಈಗ ಸರ್ವಸಾಧಾರಣ ಯೆಹೋವಾ ದೇವರಿಗೆ 1000 ನಾಮಗಳು ಧೈರ್ಯವಾಗಿ ಹಾಡುತ್ತೇವೆ. మేము సాధారణంగా యెహోవాకు 1000 నామములు అని సాధారణంగా పాడేస్తాము. ಭಯ ಇದೆ, ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳುವುದಿಲ್ಲ. వాళ్ళకి ఇప్పుడు కూడా దేవుని నామం చెప్పడానికి భయం ఉంది. తమిళనాడులో వచ్చి ಕೆಲವು ವರ್ಷಗಳ ಹಿಂದಿರುಗಿ ಹೋಗುವುದಾದ್ರೆ కొన్ని సంవత్సరాలు వెనక చూసదైతే ಗಂಡನ ಹೆಸರನ್ನ ಹೆಂಡತಿಯವರು ಹೇಳಲ್ಲ. ఆయన భర్తన ఒక పేరును కూడా వాళ్ళు చెప్పరు. ಅದೇ ಅವರು, అదే వాళ్ళు, ಅವರು ಇದ್ದಾರೆ. ఆయన ದ ಗ್ರೇಸಿ ಅವರ ತಂದೆ, అదే గ్రేసి వాళ్ళ తండ్రి, ಮೆರ್ಸಿ ಅವರ ತಂದೆ, అదే మెర్సి వాళ్ళ తండ్రి, ಶಾಲೋಮ್ ಅವರ ತಂದೆ, అదే షాలోమ్ వాళ్ళ తండ్రి. ಹೇಳೋದಿಲ್ಲ, పేర్లు చెప్పరు. ಏನದು? ఏమది? ರೆಸ್ಪೆಕ್ಟ್, ಮರ್ಯಾದೆ. అది ఒక గౌరవం చూపించేది. ನೋಡಿ, ನಾವು ದೇವರನ್ನ ಎಲ್ಲದಕ್ಕೂ ಬಳಸ್ಕೊಬಿಟ್ಟು ಕೊನೆಗೆ ಏನ್ ನಡೆದ್ರೆ ದೇವ್ರು ಮಾಡಿದ್ರು, ನಡೆದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಏನು ಯೋಚನೆ ಬಂದಿದೆ ಅನ್ಕೊಳ್ತೇವೆ. ఇప్పుడు చూడండి, దేవుని నామమును వచ్చి మేము అన్నిటికీ ఉపయోగించుకొని దేవుని నామమును ಎಂಬುದಾಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಬರೆದುಬಿಟ್ಟಿದೆ. ಅಯೋಗ್ಯ ಕಾರ್ಯಗಳಂದ್ರೆ ತಪ್ಪಾಗಿ, ತಪ್ಪಾದ ಕಾರ್ಯಗಳಿಗೆ ಆ ಅರ್ಥದಲ್ಲಿ ಇಲ್ಲ. అంటే వ్యర్థమైన కార్యములకు దేవుని నామమును ఉపయోగించకూడదు అన్నది. ಯಾವುದಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡ್ರು ದೇವರು, అంటే ఏదాన్ని తీసుకున్న దేవుడు. ಈ ತರ ಯಾವುದಕ್ಕೆ ನಮ್ಗೆ ಎಲ್ಲ ಈ ಏನೋ ಮಿಕ್ಚರ್ ತರ, ಸೈಡ್ ಡಿಶ್ ತರ ಎಲ್ಲದಕ್ಕೂ ದೇವ್ರ ಅಂತ ತರ ತಗೋಬಾರ್ದು. ಈ ಸೇ ಗಾಡ್. అయితే మేము ఒక మిక్చర్ రకంగా దేవుని నామాన్ని ఉపయోగిస్తున్నాం. అన్నిటికీ దేవుడు దేవుడు దేవుని నామాన్ని ఉపయోగించుకుంటాము. ತೆಗೆದಿಕಲಾ ದೇವರು ಅಂತ ಉಪಯೋಗಿಸಬಾರದು. అయితే వ్యర్థమైన కార్యములు అన్నిటికీ దేవుని నామాన్ని ఉపయోగిస్తున్నాము. అయితే దేవుడు దేవుడే. ఈ వివరణ కొడకే సాధ్యనా దేవుರಿಗೆ? దీని వివరణ ఇవ్వడానికి అవుతుందా దేవునికి? ನಾನು ಸತ್ಯವೇದವನ್ನು ಓದಿರುವ ನಾನು ಹೇಳ್ತೇನೆ, ಸತ್ಯವೇದವನ್ನು ಚದಿವಿನ నేను చెప్తున్నాను, ಓದಿರುವ ನೀವು ಕೂಡ ಹೇಳ್ತೀರಿ, చదివిన మీరు కూడా ಈ చెప్తారు. ಸತ್ಯವೇದವನ್ನು ಇಟ್ಟು ಕೂಡ ದೇವರು ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఈ సత్యవేదం పెట్టుకుని దేవుడు ఇదే అని చెప్పడానికి అవ్వదు. జస్ట్ ಅವರ ವಾಕ್ಯ, ಅವರ ಮಾತುಗಳು ಅಷ್ಟೇ. దిస్ ವರ್ಡ್ ಆಫ್ ಗಾಡ್ ಅಷ್ಟೇ. ఇది ఆయన మాటలు, ఆయన వాక్కులు అంతే. ಇಲ್ಲಿ ಕೂಡ ಯಾವಾಗ ದೇವರು ಇದ್ರಂತ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ఇందులో కూడా దేవుడు ఎప్పుడు ఉన్నాడని దాన్ని స్పష్టంగా చెప్పడానికి అవ్వదు. ప్రారంభం నుండి, ಯಾವಾಗ? ఆది నుండి, ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ. ఎప్పుడు నుండి ನಾವು ಹೇಳ್ತೇವೆ ಗೊತ್ತಾ? ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ అనగనగాని మేము చెప్తాము కదా. ಒಬ್ಬ ರಾಜ ಇದ್ದ. ಯಾವ ರಾಜ, ಯಾವ ಕಾಲ, ಯಾವ ಊರು? ಒಂದು ಊರಿನಲ್ಲಿ అనగైన ఒక రాజు. ఏ రాజా, ఏ ఊరు, ఏదో ఒక ఊరు. ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್, ಆದಿ ఉండి. ಹಾಗಂದ್ರೆ ನಾವು ದೇವರನ್ನ ನಾವು ಏನ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಇದೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಕ್ ಆಗೋದಿಲ್ಲ. అంటే దేవుడునే ఇదే అని మేము చెప్పడానికి అవ్వదు. God is a God. మా దేవుడే దేవుడు. ನಾವು ಅವರಿಗೆ ಮರ್ಯಾದೆ ಕೊಡಬೇಕು. ఆయనకు ರೆಸ್ಪೆಕ್ಟ್ God. ఆయనకు మేము మర్యాదను ఇవ్వాలి. ಹಾನರ್ God. ನಾವು ದೇವರನ್ನ ಗಣಪಡಿಸಬೇಕು, దేవునిని గణపరచాలి. ಹಾಗಂದ್ರೆ ಈ ಪ್ರತಿಯೊಬ್ಬ ದೇವ ಮನುಷ್ಯರು, అయితే ప్రతి ఒక్క దేవుని యొక్క మనుషులు ಮಾಡಿದ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಇಟ್ಟು ದೇವರಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನ ಇಟ್ಟರು. దేవుడు చేసిన కార్యములు పెట్టి ఆయనకు ఒక పేరును పెడుతున్నారు. ಈಗ ನೀವು ಏನಂತ ಹೆಸರು ಇಡ್ತೀರಾ ದೇವರಿಗೆ? ಒಂದು ಹೆಸರು ఏం పేరు పెడతారు దేవునికి? ಏನ್ ಹೆಸರು ಇಡ್ತೀರಾ? ఏం పేరు పెడతారు మీరు? ನಾನು ದೇವರಿಗೆ ಹೆಸರು ಇಡಗಲ್ದೆ ಯಜಮಾನನೇ ಅಂತ ಇಡ್ತೇನೆ. నేను పేరు పెట్టాలంటే యజమానుడా అని పెడతాను. ಮೈ ಮಾಸ್ಟರ್ ಅಂತ ನಾನು ಇಡ್ತೇನೆ. ನೀವೇನಂತ ಇಡ್ತೀರಾ? మీరు ఏం పేరు పెడతారు? ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂಥರ ಇಡ್ತೀರಾ. ಹೇಗೆ ಇಡ್ತೀರಾ? ఒక్కొక్కరు ನಿಮಗೆ ನಡೆದ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಇಟ್ಟು ಇಡ್ತೀರಾ. అయితే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు. ఎలా అంటే మీకు జరిగిన ఒక కార్యములు పెట్టి ಹಾಗೆ ನೀವು ಕರೀತೀರಾ. అలాగే మీరు పిలుస్తారు. ಕರೀತೀರಾ? ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ ಅಂತೀರಾ. ಸಹಾಯಕ್ಕಾಗಿ ಕರೀತೀರಾ. మీరు అలాగే సహాయము కావాలంటే సహాయము చేయి దేవుడా అని సహాయము అని పిలుస్తారు. ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳು ದೇವರೇ ಅಂದ್ರೆ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ದೇವರೇ ಅಂತ ಹೇಳ್ತೀರಾ. నా ప్రార్థన వినగలిగిన వాడంటే నా ప్రార్థన వినగలిగిన దేవుడా అని పిలుస్తాము. ಹಲವಾರು ರೀತಿಯಲ್ಲಿ ಅವರ ಕ್ರಿಯೆಗಳನ್ನ ನಾವು ಹೇಳಬಹುದು. ఇదే రకంగా అన్ని కార్యములు, అనేక నామములు ఆయనకు చెప్పవచ్చు. ದೇವರು ಯಾರು? అయితే దేవుడు ఎవరు? పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, పక్కలో చూసి చెప్పండి. నో కన్ఫ్యూషన్. మీకు కన్ఫ్యూషన్ అవ్వద్దు. గాడ్ ఇస్ ఎ గాడ్. దేవుడే దేవుడు. హల్లెలూయా. ದೇವರೇ ದೇವರು. దేవుడే దేవుడు. ಅವರಿಗೆ ಮೇಲೆ ಯಾರು ಇಲ್ಲ. ఆయనకి మిగిలిన వాళ్ళు సమానరు యారు ಇಲ್ಲ. ఆయనకు సమానముగా ఎవరు లేరు. ಯಾರು ಇಲ್ಲ. ఆయనకు ఎత్తైన వాళ్ళు ఎవరు లేరు. ಓಕೆ. ಯೆಹೋವ ಸಭೆಯೊತ್ ಅಂದ್ರೆ ಏನು? యెహోవా సభ్యత అంటే ఏంటి? ನಮಗಾಗಿ, మా కొరకై, ನಮ್ಮೊಳಗಡೆ, మా లోపల, ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ, మా మూలకంగా ಕಾರ್ಯ ಮಾಡುವಾತನು, కార్యములు చేసేవాడు, ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವಾತನು, ఆయన చిత్తమును నెరవేర్చగలిగిన వాడు, ಮಾಡುವಾತನು,
మమ్మల్ని సంరక్షించగలిగిన ಕೆಲವು వాడు. 3-4 ಘಟನೆಗಳು ಸತಿವೇದದಲ್ಲಿ ನಾನು ಅದರಿಂದ ಹೇಳ್ತೇನೆ. 3-4 ಕಾರ್ಯములు సతివేదం ಸಮಯಕ್ಕೆ ಅನುಕೂಲವ ಹಾಗೆ ನಾವು ಅದನ್ನ ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಒಟ್ಟಿಗೆ సమయానికి ಮುಗಿಸೋಣ. చూసుకొని దాన్ని చేసి చెప్పి ముగించాం. ಕೆಲವು ಸ್ಥಳಗಳಲ್ಲಿ కొన్ని ದೇವರು ತನ್ನ ಜನರಿಗಾಗಿ కొన్ని చోట్ల దేవును ఆయన ప్రజల కొరకై ಬಹಿರಂಗವಾಗಿ ಅಲ್ಲ, అంటే బహిరంగంగా కాదు, ಮರೆಯಾಗಿ ಇನ್ವಿಸಿಬಲ್ ಆಗಿ, అంటే కంటికి కనబడకున్నా, ಇನ್ವಿಸಿಬಲ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದರೆ అంటే కంటికి కనబడకున్నా అని చెప్పేది, ಕಣ್ಣಿಗೆ ಮರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದು. ಹಾಗಂದ್ರೆ ನಾವು ನೋಡುವ ತರ ದೊಡ್ಡದಾಗಿ ಇಲ್ಲ, అయితే మేము దాన్ని చెప్పిన మాకు కనిపించే రకంగా అది లేదు, ಆದ್ರೆ ಕ್ರಿಯೆಗಳು ಹಾಗೆ ಇರುತ್ತೆ. అయితే ఆయన క్రియలు అక్కడ ಅದು చేయబడుతున్నాయి, ನಡೆದಿರುತ್ತದೆ. అది జరుగుతుంది ಈ అక్కడ. ರೀತಿಯಲ್ಲಿ ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನ ఈ ಮಾಡಿದ రకంగా దేవుడు అనేక కార్యములు చేసి 2 ఉన్నాడు. ವರ್ಷಗಳ ಪುಸ್ತಕ 2 రాజుల పుస్తకము 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 7వ ಒಂದು అధ్యాయములో ದೊಡ್ಡ ಘಟನೆ ನಡೀತಾ ಇದೆ. ఒక ಕಾರ್ಯము జరిగి ఉంది. 6ನೇ ಅಧ್ಯಾಯದ ಅರ್ಧ ಭಾಗದಿಂದ ನಾವು ಗಮನಿಸಿಕೊಂಡು ಬರುವಾಗ ಈಗ ಓದೋದು ಬೇಡ. 6వ అధ్యాయము ನೀವು నుండి ಎರಡು- అర్ధ భాగం నుండి చూసేది 2 ವರ್ಷಗಳು 7ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳಿ. 2వ రాజులు 7వ అధ్యాయము ಅದರಲ್ಲಿ చూసేది. 1ನೇ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, అందులో 1వ వాక్యము చెప్తుంది, ಸಮಾರ್ಯದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಬರಗಾಲ ಬಂದಿತ್ತು. సమార్య దేశంలో వచ్చి పెద్ద ఒక ಯಾಕೆ ಬರಗಾಲ ಬಂದಿತ್ತು? ఎందుకు అక్కడ కరువు వచ్చింది అంటే, ಬೆನದಾದ್ ಅನ್ನುವಂತ ಅಸಿರಿಯ ರಾಜನು ಈ ಸಮಾರ್ಯ ಪಟ್ಟಣವನ್ನು ಅವನು ಮುತ್ತಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఎందుకంటే ఆ సిరియా రాజు వచ్చి ఈ సమార్య పట్టణం అంతా సుత్తుకున్నాడు. ಹಾಗಂದ್ರೆ ಆತನು ಪಟ್ಟಣದ ಸುತ್ತಲೂ ಮುತ್ತಿಕೊಂಡಿದ್ದಾನೆ. అంటే ఆయన పట్టణం చుట్టూగా ఆయన ఉన్నప్పుడు ಆಗ ಯಾರು ಪಟ್ಟಣದ ಒಳಗಡೆ ಬರಕ್ ಆಗುವುದಿಲ್ಲ, అయితే ఎవరు పట్టణం లోపలలోనికి ಈ రావడానికి ಸಮಾರ್ಯದಿಂದ ಯಾರು అవ్వదు, ಕೂಡ ಹೊರಗಡೆ ಹೋಗೋದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ఎవరు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వదు, అలా ఉంది. ಅದರಿಂದ ಏನಾಗಿತ್ತು, అయితే ఏమైంది, ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇತ್ತು. చాలా కష్టముగా ఉంది. ಹೊರಗಡೆ అక్కడ ಹೋದ್ರೆ ಆತನು ಕಾಯ್ತಾ ಇದ್ದಾನೆ, బయటికి వెళ్తే ఆయన సైన్యం అక్కడ కాసుకొని ಅವ್ರನ್ನ ఉంది, ಕೊಂದಾಕ್ ಬಿಡ್ತಾನೆ. వాళ్ళందరూ చంపేస్తారు. ಒಳಗಡೆನೆ ಇದ್ರೆ లోపలనే ఉంటే ಎಷ್ಟು ದಿನಗಳು ಊಟ ಮಾಡ್ತಾರೆ? ఎన్ని రోజులు భోజనం చేయడానికి ಈ అవుతుంది. ಕೊರೋನಾ ಟೈಮ್ ನಲ್ಲಿ ಕ್ವಾರಂಟೈನ್ ಬಂತಲ್ಲ, ಲಾಕ್ಡೌನ್ ಆತರ కరోనా సమయంలో క్వారంటైన్ వచ్చింది కదా, అలాగా ಹೊರಗಡೆ లాక్డౌన్. ಹೋದ್ರೆ ನಮ್ಮನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಗಾಡಿ ಎಲ್ಲ ಸೀಸ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ, బయటికి వెళ్తే బండ్లన్నీ సీజ్ చేస్తారు, ಅಂಗಡಿಗಳೆಲ್ಲ ಮುಚ್ಚಿರ್ತಾರೆ, అంగిళ్ళన్నీ మూసిబడ్డాయి. ಹಿಂದ್ಗಡೆ ಬಾಗ್ಲನ್ನು ಹೋಗಿ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಏನಾದ್ರು ತಗೋಬೇಕು. వెనక వాకిల నుండి బయటికి వెళ్ళి ఏమో కావాలో దాన్ని ಈ తీసుకొని వస్తా ఉంటుంది. ರೀತಿನಲ್ಲಿ ಆ ಒಂದು ಸಮಾರ್ಯದ ಸನ್ನಿವೇಶ ಆಗಿತ್ತು. ఇదే రకంగా సమార్య దేశములో ఒక ಈಗ సన్నివేశం వచ్చి ಆ ఉంది. ಒಂದು ಪೆನದಾತ್ ಆ ಒಂದು ಅವರ ಒಂದು ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ, ఇప్పుడు ఆ పెనగ ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, ಇವರು ದಿನಗಳು ಆಗುತ್ತಾ ಬಲಹೀನರಾಗ್ಬಿಡ್ಬೇಕು. అయితే వీళ్ళు రోజులు గడిచి గడిచి వాళ్ళు బలహీనం ಯಾಕೆ? అయిపోవాలనేది ఆయన యోచన. ಅವರಿಗೆ ಊಟ ಇರುವುದಿಲ್ಲ. ఎందుకంటే వాళ్ళకి ఆహారము లేకున్నా, ಆಗ ಅವರು ಊಟ ಇಲ್ಲದೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, వాళ్ళకి ఆహారం లేకపోతే ఏమవుతారు, ಅವರು ಬಲಹೀನವಾಗ್ತಾರೆ. వాళ్ళు ಯುದ್ಧ ಮಾಡಕ್ಕೆ బలహీనలైపోతారు. ಆಗುವುದಿಲ್ಲ, ಯುದ್ಧ ಮಾಡಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ಆಗ ಯುದ್ಧ ಮಾಡಕ್ಕೆ ಆಗದೆ ಹೋಗೋದಾದ್ರೆ, అలా యుద్ధము చేయడానికి కాకపోతే ಅವಾಗ ಈಸಿಯಾಗಿ ಒಳಗಡೆ ಬಂದು ಎಲ್ಲವನ್ನ ಅವರು ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. అలా చాలా సులభంగా లోపలకు వచ్చి యుద్ధము చేసి ಆ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక సమయంలో ಎಲೀಷ ಪ್ರವಾದಿ ಒಂದು ದೊಡ್ಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಹೇಳುತ್ತಾರೆ. ఎలీషా ప్రవాది ఒక వాక్యాన్ని చెప్తున్నాడు. ಹೇಗೆ ಹೇಳ್ತಾರೆ? ఎలా చెప్తున్నాడంటే, 24 hours అయితే 24 గంటల లోపల ఒక రోజు, ಇವತ್ತು ಇದೇ ತರ ನಾಳೆ ಸಾಯಂಕಾಲದ ಒಳಗಡೆ రేపు ఇదే సమయమునందున ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ಬದಲಾಗ್ತದೆ. అన్ని కార్యములు మార్పడెను, ಇರುವಂತ ಸಿಚುವೇಶನ್ ತಲೆ ಕೆಳಗೆ ಆಗ್ತದೆ. ఉండే కార్యములు అన్ని మార్పడెను. ಅದನ್ನ ಪ್ರವಾದನೆ ಹೇಳಿದ ತಕ್ಷಣ ఆ రకంగా ప్రవాది వాక్యముగా చెప్పినప్పుడు ನಂಬುವ ತರ ಇರ್ಲಿಲ್ಲ. దాన్ని నమ్మడానికి కానే కాదు, అలాగా ఉన్నింది పరిస్థితులు. ఎందుకంటే ಸನ್ನಿವೇಶ ಆಗಿತ್ತು. సన్నివేశము అక్కడ అలాగున్నాయి. ಕೊನೆಗೆ ಹೇಗಾಗ್ಬಿಡ್ತಂದ್ರೆ, చివరిగా ఎలా అయిందంటే, ಇಬ್ಬರು ಸ್ತ್ರೀಯರು ఇద్దరు స్త్రీలు వచ్చి ಅವ್ರು ಏನ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ದಾರೆ, వాళ్ళు ఏం ಒಂದು ದಿನ యోచించుకున్నారంటే, ನಿನ್ನ ಮಗುವನ್ನ ನಾವು ತಿನ್ನೋಣ, ఒక రోజు నీ బిడ్డను మేము తిన్నుకుందా, ಇನ್ನೊಂದು ದಿನ ನಿನ್ನ ಮಗುವನ್ನು ತಿನ್ನೋಣ. ఇంకో రోజు నీ ఒక బిడ్డను మేము తిందామని ಅದೇ అనుకున్నారు. ತರ ಒಬ್ಬರು ಒಂದು ಮಗುವನ್ನ ಅದೇ ತರ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಒಂದು ದಿನ ತಿಂದರು. అదే రకంగా ఒక స్త్రీ యొక్క ఆ బిడ్డను వచ్చి ఇద్దరు తిన్నుకున్నారు. ఎందుకంటే ಆಹಾರ ಇಲ್ಲ, అక్కడ ఆహారం ಹೊರಗಡೆ లేదు, ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ, బయటికి వెళ్ళడానికి అవ్వదు, ಮನೆಯಲ್ಲಿ ಏನಿಲ್ಲ, ఇంటిలో కూడా ఏమీ ರಾಜನ లేదు, ಹತ್ರ ಏನಿಲ್ಲ. రాజు దగ్గర ఏమీ లేదు. ಕೊನೆಗೆ ಒಂದು ದಿನ ಅವರು ತಿಂದ ಮೇಲೆ ఒక రోజు దాన్ని బిడ్డను తిన్న ಈ తర్వాత, ಸ್ತ್ರೀ ಮಗುವನ್ನು ತಿನ್ನುವ ಸಮಯ ಬಂದಾಗ ఈ యొక్క స్త్రీ యొక్క బిడ్డను తినే ಈ సమయం ಸ್ತ್ರೀ ತನ್ನ వచ్చినప్పుడు, ಮಗುವನ್ನ ತೆಗೆದು ಔಷಧಿ ಇಟ್ಬಿಟ್ರು, ಇಲ್ಲ ಮಗು ಅಂತ. ఇప్పుడు ఈ స్త్రీ వచ్చి ఆయన ఒక బిడ్డను, ఆమె ఒక బిడ్డను ఎత్తి దాపెట్టింది, ఆమె బిడ్డ లేదని చెప్తుంది. ಈಗ ಈ ಸಮಸ್ಯೆನ ರಾಜನಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಹೇಳ್ತಾರೆ. ఈ యొక్క సమస్యను రాజు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు, ಹಾಗಾದ್ರೆ ಎಷ್ಟು ಕ್ರೂರವಾಗಿದೆ, ಮನುಷ್ಯರನ್ನೇ ತಿನ್ನುವ ಸನ್ನಿವೇಶ అయితే ఆ ఒక సన్నివేశం ఎలా ఉందో చూడండి. మనుషులే తినే ఒక పరిస్థితి అక్కడ. ಈಗಿರುವ ಸಮಯದಲ್ಲಿ ఇలాంటి ఒక సన్నివేశంలో ₹1 ನಿಮಗೆ ಏನು ಧಾನ್ಯಗಳು ಸಿಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಂದೇಶ.
ఒక మానికి మీకు అంటే ధాన్యము దొరుకుతుంది అని చెప్పేదైతే అది ఎలాంటి ಹಾಗಂದ್ರೆ పరిస్థితి చూడండి, ನಂಬುವ ಸನ್ನಿವೇಶ దాన్ని ಇಲ್ಲ. నమ్మడానికి అవ్వదు, అలా ఉంది. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఈ ఒక సమయంలో ದೇವರ ವಾಕ್ಯ ಬರ್ತಾ ಇದೆ, దేవుని వాక్యం వస్తుంది, ನಾಳೆ ಇದೇ ಸಮಯದಲ್ಲಿ రేపు ఇదే సమయమందున ಸನ್ನಿವೇಶಗಳು ಬದಲಾಗ್ತದೆ. అన్ని కార్యములు మార్పడతాయని. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನು ಹೇಳಿದ ಹಾಗೆ ఆయన చెప్పిన రకంగానే ಸನ್ನಿವೇಶ ಬದಲಾಯಿತು. అన్ని కార్యములు వేరే ಹೇಗೆ ఉన్నాయి. ಆಯಿತು ಅನ್ನುವುದನ್ನ ఎలా ಈ జరిగిందంటే ಒಂದು 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. ఈ 7వ అధ్యాయంలో చూద్దాం. ಅದನ್ನ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಹೇಳ್ತೇನೆ. దాని సులభంగా చెప్తున్నా, ಅಲ್ಲಿ ಆ ಒಂದು ಸಮಾರ್ಯದ ಹೊರಗಡೆ, అక్కడ సమార్యకు బయట, ಊರಿನ ಹೊರಗಡೆ ఊరు నుండి బయటకి 4 ಕುಷ್ಠರೋಗಿಗಳಿದ್ದಾರೆ. 4 కుష్ఠరోగులు ఉన్నారు. ಅದು ಆದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿ ಅಸಿರಿಯರು ಅವರ ಒಂದು ಸಮಾರ್ಯವನ್ನು ಮುತ್ತಿಗೆ ಹಾಕಿಕೊಂಡಿದ್ದಾರೆ. దాని నుండి కొంచెం బయటకి ఈ సైన్యము వచ్చి అక్కడ వ్యూహము కట్టుకొని ಈಗ ఉన్నాయి. 4 ಕುಷ್ಠರೋಗಿಗಳು. ఈ 4 కుష్ఠరోగులు ಕನ್ನಡದಲ್ಲಿ ಕುಷ್ಠರೋಗಿನ కన్నడ ಓಕೆ, కుష్ఠరోగిన ಕುಷ್ಠರೋಗಿಗಳು ಇದ್ದಾರೆ. ಓಕೆ, ಈಗ ಅವರು ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ. ఇప్పుడు కుష్ఠరోగులు వచ్చి బయట ఉన్నారు. ಈಗ ಒಳಗಡೆ ಇರುವಂತವರಿಗೆ ಊಟ ಇಲ್ಲ. ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళకి భోజనం లేదు, ಮಕ್ಕಳನ್ನೇ ತಿನ್ನುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಸನ್ನಿವೇಶ వాళ్ళ బిడ్డలనే తింటున్నారు. అలాంటి ಈಗ ఒక పరిస్థితి. ಹೊರಗಡೆ ಇರುವಂತ ಈ ಒಂದು ಕುಷ್ಠರೋಗಿಗಳಿಗೆ ಯಾರು ಆಹಾರ ಕೊಡ್ತಾರೆ? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి, ఊరికి బయట ఉన్న కుష్ఠరోగులకి ఎవరు ఆహారం ಯಾಕೆ ఇస్తారు? ಕುಷ್ಠರೋಗ ಇರುವಂತವ್ರು ಊರ್ ಒಳಗಡೆ ಬರಬಾರದು. ఎందుకంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఊరు లోపలికి రాకూడదు. ವಾಸಿ ಆದ್ಮೇಲೆನೆ ಒಳಗಡೆ ಬರಬೇಕು. వాళ్ళు సుఖము పొందిన తర్వాతే ಊರಿನ ಹೊರಗಡೆನೇ ಇರಬೇಕು. వాళ్ళు బయటనే ఉండాలి. ಈಗ ಈ ಒಂದು ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ఈ ఒక సన్నివేశంలో ಒಳಗಡೆ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಆಗ್ತಾ లోపల చాలా కష్టము ಹೊರಗಡೆ వచ్చినప్పుడు ಇದ್ದಂತ 4 ಕುಷ್ಠರೋಗಿಗಳಿಗೂ ಕಷ್ಟ ಆಯ್ತು. బయట ఉన్న 4 కుష్ఠరోగులకు చాలా ಅವರಿಗೂ కష్టం ఆహాರ అవుతుంది. ಇರ್ಲಿಲ್ಲ. వాళ్ళకు ఆహారం లేదు. ಅವರು ಕೊನೆಗೆ 4 ಜನರು ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. చివరిగా వాళ్ళ 4 కుష్ఠరోగులు ಒಳಗಡೆ యోచించుకుంటున్నారు. ಇರುವಂತವ್ರು ಬಲಹೀನ ಆಗ್ಬಿಟ್ರು. లోపల ఉండే వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ಹೊರಗಡೆ ಇದ್ದಂತ ಕುಷ್ಠರೋಗಿಗಳು ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. బయట ఉన్న కుష్ఠరోగులు యోచిస్తున్నారు. ಒಳಗಡೆ ಹೋದ್ರೆ లోపలికి ఊరిలోకి వెళ్తే ಕಲ್ಲೇಸಿದ್ರೆ మన ಕೊಂದಾಕ್ಬಿಡ್ತಾರೆ. రాళ్ళతో కొట్టి మమ్మల్ని చంపేస్తారు, ಸಾಯ್ತೇವೆ. మేము చచ్చిపోతాము. ಇಲ್ಲೇ ಇದ್ರು ಕೂಡ ఇక్కడే ఉంటే కూడా ಸಾಯ್ತೇವೆ, చచ్చిపోతాము. ಸರಿ. ಆ ಒಂದು ವಿರೋಧವಾಗಿ ಬಂದಂತ ಅಸಿರಿಯನ ಅರಸನಿಗೆ ನೇರಾಗಿ ಹೋಗೋಣ ಪೆನಾದಾತಿಗೆ ಅಂತ ಹೋದ್ರೆ, అరసియ రాజుకు ఆయనదే అటువైపు వెళ్దామంటే ಅವನು ಕತ್ತಿಯಿಂದ ಕೊಂದಾಕ್ಬಿಡ್ತಾನೆ. వాళ్ళు కత్తెలతో మమ్మల్ని చంపేస్తారు. ಹೊರಗಡೆ ಹೋದ್ರು ಸಾಯ್ತೇವೆ, ఊరు లోపలికి వెళ్తే కూడా ఇల్లే చచ్చిపోతాము. ఇద్దరు సాಯ್ತೇವೆ, ఇక్కడే ఉంటే కూడా ಅಲ್ಲಿ ಹೋದ್ರು చచ్చిపోతాము. ಸಾಯ್ತೇವೆ, అక్కడికి వెళ్ళినా కూడా ಹಾಗಾದ್ರೆ చచ్చిపోతాము. ಸಾಯುವಂತದ್ದು ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಆಗ್ತದೆ. అయితే ఎక్కడ చూసినా ఎక్కడ వెళ్ళినా కూడా చచ్చేది ಆದ್ರಿಂದ ఖచ్చితమే. ನಾವೊಂದು ಡಿಸೈಡ್ ಮಾಡೋಣ, ತೀರ್ಮಾನ ಮಾಡೋಣ. అయితే ఒక నిర్ధారాన్ని ಏನ್ తీసుకుందాము. ಮಾಡೋಣ? ఏం ಯಾವ್ದಾದ್ರು చేద్దాము? ಒಂದು ಕಡೆ ಹೋಗಿ ಸಾಯೋಣ. ఏదైనా ఒక వైపు వెళ్ళి ಆವಾಗ ಇವು 4 ಕುಷ್ಠರೋಗಿಗಳು అలా అనుకుని 4 ನೋಡಿ, ಎಷ್ಟು కుష్ఠరోగులు. ಬಲಹೀನವಾಗಿ ಇದ್ದಿರಬೇಕು. అయితే చూడండి వాళ్ళు ఎంత బలహీనంగా ఉండవచ్చు. ಎದ್ದೇಳಕ್ಕೆ ಆಗದೆ ಇರಬಹುದು, లేవడానికి ಮಾತಾಡಕ್ಕೆ ಕೂಡ ಆಗದೆ ಕಷ್ಟವಾಗಿ ಇರಬಹುದು. మాట్లాడడానికి కూడా కష్టంగా ಯಾಕೆ? ఉండొచ్చు. ಊಟ ಇಲ್ಲ, ఎందుకంటే భోజనము లేదు వాళ్ళకు. ನಮಗೆ ತಿನ್ನಕ್ಕೆ ಊಟ ಇಲ್ಲ. మాకే తినడానికి ఆహారము లేదు. ಭಿಕ್ಷುಕರಿಗೆ ಯಾರು ಬಿರಿಯಾನಿ ಕೊಡ್ತಾರೆ? ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి ఎవరు భిక్షలను వేయగలరు? ಯಾರು ಕೊಡ್ತಾರೆ? ఎవరు ఇస్తారు? ಕೊಡಲ್ಲ. ಈಗ ఎవరు ಆತರ ఇవ్వరు? ಊರಿನ ಹೊರಗಡೆ ಇರುವಂತವ್ರಿಗೆ ಯಾರು ಊಟ ಕೊಡ್ತಾರೆ? ఇప్పుడు ఊరికి బయట ಏನು ఎవరు ಇಲ್ಲ. ఆహారం ఇస్తారు? వాళ్ళకి ఏమీ లేదు. ತೀರ್ಮಾನಿಸ್ತಾರೆ. అప్పుడు వాళ్ళు ఒక ಅವರು ತೀರ್ಮಾನಿಸಿ వాళ్ళు ఒక కార్యమును తీసుకొని ವೈರ್ಯ ಪಾಲಯಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ వైరి ఉండే చోటుకు వెళ్దాం ಅಂತ అనుకుంటారు. ಅವರು ಹೊರಟು, అలా అనుకుని వాళ్ళు ಈ వెళ్ళినప్పుడు 4 ಜನರು ఈ 4 మంది ನಡೆಯಕ್ಕೆ ಆಗದೆ నడవడానికి కూడా ಒಬ್ಬರನ್ನ ಒಬ್ಬರು ಹಿಡ್ಕೊಂಡು, ఒకరిని ఒకరు పెట్టుకొని, ನಾನ್ ಬಿದ್ರೆ ನೀನ್ ಹಿಡಿ, ನೀನ್ ಬಿದ್ರೆ ನಾನು నువ్వు ಹಿಡಿತೀನಿ ಅಂತ పడిపోతే నేను ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು పట్టుకుంటాను, ಹಿಡ್ಕೊಂಡು నేను ಈ పడుకో, నువ్వు పడిపోతే 4 నన్ను ಜನರು పెట్టుకొని, ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలా అనుకుని 4 వెళ్తున్నారు. தமிழ்ல சொல்லும்போது புல் தடுக்கி பயில்வான்னு சொல்லுவாங்க. ಆ ಉಲ್ ತಡೆದ್ರೆ ಕೂಡ ಬಿದ್ದು ಹೋಗ್ತಾರೆ. కొసువు తగిలితే కూడా పడిపోతాడు అనే రకంగా ಈ ಉಲ್ వెళ్తున్నారు. ತಡೆದ್ರೆ ಕೂಡ ಕೆಳಗಡೆ ಬಿದ್ದು ಹೋಗ್ತಾರೆ, ಬದ್ರೆ ಅವ್ರು ಬಲಿಷ್ಠರು ಅಂತ. అంటే ఈ కొసువు తాకినప్పుడు పడిపోతే వాళ్ళు ಅಷ್ಟು ಬಲಹೀನವಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಅರ್ಥ. అంటే వాళ్ళు అంత ಈಗ బలహీనంగా 4 ಜನರು ఉన్నారని అర్థం. ಹೋಗುತ್ತಿರುವುದನ್ನ వీళ్ళు వెళ్ళే ఒక కార్యము ದೇವರು 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ, 6వ వాక్యములో దేవుడు ಅಸೀರಿಯರಿಗೆ అసీయులకు ದೊಡ್ಡ ಸೈನ್ಯದ ಶಬ್ದವ ಕೇಳುವಾಗೆ ఒక ಮಾಡಿದ್ರಂತೆ. పెద్ద సైన్యము వచ్చే ಆಮೇಲೆ శబ్దముగా ಆ వాళ్ళకి ಒಂದು వాక్ಯವನ್ನ ಓದಿ, ಆ ಒಂದು 6ನೇ ವಾಕ್ಯವನ್ನ ಓದಿ. 6వ వాక్యాన్ని చదవండి. ದೇವರು యెహోవా ఆ. రథముల ధ్వనియు ఆ. గుర్రముల ధ్వనియు ఆ. గొప్ప సమూహపు ధ్వనియు ಗೊಬ್ಬ ಸಮ್ಮುಖದ ಧ್ವನಿಯು సిరియనుల దండునకు ಆ ಸೀರಿಯನ ದಂಡುಕು విడబడినట్లు ఆ. చేయగా ఆ. వారు మన మీదకి వచ్చుటకై ఆ. ఇశ్రాయేలు రాజు ఆ. హిత్తీయుల రాజులకును ఆ. ఐగుప్తీయుల రాజులకును ఆ. బత్తెమిచ్చి ఉన్నాడని ఆ. సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ಆಮೆನ್. ಕರ್ತನು ಅರಮ್ಯರಿಗೆ ಪಾಳ್ಯದಲ್ಲಿ
ಯುದ್ಧದ ಧ್ವನಿ ಶಬ್ದ ಕೇಳುವಾಗೆ ಮಾಡಿದ್ರಂತೆ. అక్కడ వాళ్ళ పెద్ద ఒక సైన్యము వచ్చే శబ్దముగా వాళ్ళకి ಹೇಗೆ వినపడడానికి ಅವ್ರಿಗೆ రకంగా చేశారు. ಯಾವ ರೀತಿಯ ಶಬ್ದ ಕೇಳ್ತಾ ಇದೆ? ఏ రకంగా అంటే శబ్దం అంటే ದೊಡ್ಡ ರಥದ ಸೈನ್ಯಗಳು, ರಥಗಳು ಡಗಡಗ 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 ಅಂತ ಬರ್ತಾ ಇದೆ. అంటే పెద్ద రథము తర్వాత గుర్రముల ఒక శబ్దము, ಇದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಡುಗುಡುಗು 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 ಅಂತ ಕುದುರೆಗಳ డగడగ డగడ అనే ఒక గుర్రముల ఒక శబ్దము. ಈಗ ಅವ್ರಿಗೆ ಏನ್ ಕೇಳ್ತಾ ಇದೆ? ఇప్పుడు వాళ్ళకి ఎలా వినబడుతుందంటే, ನಾವು ಇವತ್ತು ಸತ್ತಿವಿ, ನಮ್ಮ ಕತೆ ಮುಗಿಯಿತು. ఈ రోజు మా కథ ముగిచిపోయింది, ಅವ್ರಿಗೆ అంతే ಹೇಗೆ మా కథ ಶಬ್ದ ಕೇಳ್ತಾ అయిపోయింది. ಇದೆ? వాళ్ళకి ఎలా శబ్దం వినబడుతుంది? ದೊಡ್ಡ ಸೈನ್ಯದ ಶಬ್ದ, పెద్ద సైన్యము ఒక శబ్దము రకంగా. ಒಬ್ಬರೊಬ್ಬರು ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళ లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ಕೇಳಿಸ್ತಾ ಇದೆಯಾ? ನಿನಗೆ ಕೇಳಿಸ್ತಾ నీకు ಇದೆಯಾ? వినబడుతుందా? వినబడుతుందా? ಏನ್ ಶಬ್ದ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ? ఎంత బాగా వినబడుతుంది? ದೊಡ್ಡ ಸೈನ್ಯದ ಶಬ್ದ ಕೇಳ್ತಾ పెద్ద ಇದೆ. సైన్యం ఒక శబ్దము ధ్వని మాకు ಕುದುರೆಗಳು వినబడుతుంది. ಶಬ್ದ ಹಾಕುವ ಶಬ್ದ ಕೇಳ್ತಾ ಇದೆ. గుర్రముల ఒక శబ్దం మాకు వినబడుతుంది. ಇವರು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? వీళ్ళు ఏం చేస్తున్నారు? ಅವರು ಹೋಗಿ ಐಗುಪ್ತರ ಸಹಾಯ ಹುಡುಕಿಕೊಂಡಿದ್ದಾರೆ. వాళ్ళు ఐగుప్తులకు సహాయం అడిగికొన్నారు. ಈಗ ಅನೇಕ ರಾಜರ ಸಹಾಯ ಹುಡುಕಿಕೊಂಡು ఇప్పుడు అనేక రాజులకు సహాయం ನಮಗೆ అడుగుకొని ವಿರೋಧವಾಗಿ ಯುದ್ಧಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. మాకు విరోధముగా యుద్ధముకు వస్తున్నారు. ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಓಡಿ ಹೋಗೋಣ, మేము తప్పించుకొని వెళ్ళిపోదాం, ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು అన్నిటిని వదిలేసి ಉಸಿರು ತಪ್ಪಿದ್ರೆ ಸಾಕು, జీవాగిದ್ರೆ ಮಾತ್ರ చాలు అనేసి, ಜೀವಾಗಿದ್ರೆ ಮಾತ್ರ ಸಾಕು, జీవం ನಮ್ಮ ఉంటే చాలు ಬದುಕಿದ್ರೆ అనేసి, ಮಾತ್ರ ಸಾಕು, బ్రతికింటే చాలు అనేసి ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು ಓಡಿ ಹೋದ್ರು. అన్ని వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ಈ 4 ಜನರ ಕುಷ್ಠರೋಗಿಗಳು, ఈ 4 కుష్ఠరోగులు ಇವರು ನಡೆಯುವಾಗ వీళ్ళు నడిచేటప్పుడు దేవుడు ದೊಡ್ಡ ಸೈನ್ಯದ ಶಬ್ದವನ್ನ ತೋರಿಸಿದರು. పెద్ద సైన్యం ఒక శబ్దమును అక్కడ ఇచ్చాడు. ಯುದ್ಧ ಮಾಡದೆ యుద్ధము ಅವರು చేయకుండా ಓಡಿ ಹೋದರು. వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయారు. ದೇವರು ಯುದ್ಧ ಮಾಡುವಾಗ, దేవుడు యుద్ధము ದೇವರು ನಮ್ಮ చేసేటప్పుడు, ಪರವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳುವಾಗ, దేవుడు మా కొరకై నిలిచినప్పుడు, ರಕ್ತವಿಲ್ಲದೆ ಕತ್ತಿ ಇಲ್ಲದೆ ಜಯವು ಮಾತ್ರ ನಮಗೆ ಸಿಗ್ತದೆ. రక్తము లేకున్నా ఖడ్గము లేకున్నా జయము మాకు దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వైరిಗಳು ಅವರೇ ಓಡೋಗ್ತಾರೆ, వైరులు వాళ్ళంతకు వాళ్ళే ಅವರೇ పరిగెత్తిపోతారు. ಬಂದು ಸರೆಂಡರ್ ಆಗ್ತಾರೆ, వాళ్ళే వచ్చి మాకు సరెండర్ ಅವರೇ అయిపోతారు. ಬಂದು ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళే వచ్చి మాకు సహాయం ನೋಡಿ, చేస్తారు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೀವು ನೋಡಿ, ఆ సత్యవేదంలో మీరు చూడండి, ದೇವರು ತನ್ನ ಜನರ ಪರವಾಗಿ దేవుడు ఆయన ప్రజల కొరకై ಯಾವ ಸಮಯದಲ್ಲೆಲ್ಲ ಎದ್ದೇಳ್ತಾರೋ ఏ ఒక సమయములో లేచి ಆ ఉన్నాడో, ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ఆ అన్ని సమయములో ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಕಷ್ಟ ಆಗಿಲ್ಲ, ಜಯ ಮಾತ್ರ ಸಿಕ್ಕಿತು. ఇశ్రాయేలుకు కష్టము కాలేదు, జయము మటుకమే దొరికింది ದೇವರು వాళ్ళకు. ಮಾಡಿದ ಕ್ರಿಯೆಗಳು ಇದೆಯಲ್ಲ, ఇక్కడ దేవుడు చేసిన క్రియలు ఉన్నాయి కదా, దట్ మీన్స్ యెహోవా సబ్యోత్. దాని అర్థమే యెహోవా సబయోత్. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా సబ్యోత్. యెహోవా సబయోత్. ಆಮೆನ್. ನಮಗಾಗಿ, అయితే దేవుడు ನಮ್ಮನ್ನು మా కొరకై, ಕಾಯುವುದಗಾಗಿ, మమ్మల్ని ಹಾರಾಡುವ కాపాడేదానికి, ಪಕ್ಷಿ ಹಾಗೆ ఎగురుకున్న ఆ ఒక ನಮ್ಮನ್ನು పక్షి రకంగా ಕಾಯುವ ಸೇನಾಧಿಸ್ಪರನಾದ మమ్మల్ని యెహోవా. కాపాడే యెహోవా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೇಲೆ ಇನ್ನೂ ಒಂದು ಘಟನೆ ನೋಡೋಣ. ఇంకొక కార్యం, ನನ್ನ ಸಮಯ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ವೇಗವಾಗಿ ಹೋಗ್ತೇನೆ. సమయం లేకుండా కొంచెం త్వరగా వెళ్తున్నా. ಎಷ್ಟು ಜನರಿಗೆ ಎರಿಕೋ ಕೋಟೆ ಬಿದ್ದಿದ್ದು ಗೊತ್ತು? ఎంతమందికి ఎరికో కోట పడిపోయింది మీకు ಯೋಶುವನ తెలుసు? ಪುಸ್ತಕ 6ನೇ ಅಧ್ಯಾಯ యెహోషువ పుస్తకము 6వ అధ్యాయం 1ನೇ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. 1వ వాక్యము ಯೋಶುವನ చెప్తుంది, ಪುಸ್ತಕ 6ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ, ಎರಿಕೋ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ, ಅದು ಗೋಡೆಗಳು ಬಾಗಿಲುಗಳು ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿತ್ತು. అంటే ఎరికో ఇశ్రాయేలుకి ఎలా అయి ఉందంటే, ఆ ఒక ఎరికో వాకిలు అక్కడ వాళ్ళకి మూసబడి ఉన్నాయి. ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿತ್ತ? మూసబడి ఉన్నాయా? హల్లెలూయా. ఎరికో కోಟೆ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿತ್ತ? ఎరికో కోట మూచబడి ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ఇప్పుడు ఇశ్రాయేల్ ಎರಿಕೋ ప్రజలు ಕೋಟೆಯನ್ನ ದಾಟಿ ಹೋದ್ರೆ ఎరికో కోటను దాటి ಅವರು వెళ్తే ಸ್ವಾಧೀನ ದೇಶಕ್ಕೆ ಹೋಗಬಹುದು. వాళ్ళకి స్వాతంత్రముగా ఇచ్చిన ಈಗ దేశానికి ಎರಿಕೋ వెళ్ళడానికి ಕೋಟೆ అవుతుంది. ಅಡ್ಡವಾಗಿತ್ತು. ఇప్పుడు ఎరికో కోట వాళ్ళకి అడ్డముగా ఉంది. ಆಗ ಎರಿಕೋ ಕೋಟೆಯನ್ನ ಬೀಳಿಸಿದವರು ಯಾರು? అప్పుడు ఎరికో కోటని పడగొట్టిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ರಹಸ್ಯದ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ. దానికి ఒక రహస్యం ఉంది, మీకు చెప్తాము. ಎರಿಕೋ ಕೋಟೆಯನ್ನು ಬೀಳಿಸಿದವರು ಯಾರು? ఎరికో కోటని పడగొట్టిన వాళ్ళు ఎవరు? ದೇವರು ಇವರಿಗೆ ಹೇಳ್ತಾರೆ, ಇಸ್ರಾಯೇಲರಿಗೆ. దేవుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ನೀವು ಎರಿಕೋ ಕೋಟೆಯನ್ನು ಏನ್ ಮಾಡಬೇಕು? మీరు ఎరికో కోటానికి ఏం చేయాలంటే, ಏನ್ ಮಾಡಬೇಕು? ఏం చేయాలంటే ಏನ್ ಮಾಡಬೇಕು చెప్పండి, ఏం చేయాలి? ಎರಿಕೋ ಕೋಟೆಯನ್ನ ఎరికో కోటను ಸುತ್ತಬೇಕು. చుట్టాలి. ಹೇಗೆ ಸುತ್ತಬೇಕು? ఎలా చుట్టాలంటే, ಹೇಗೆ ಸುತ್ತಬೇಕು? ಹೇಗೆ ಸುತ್ತಬೇಕು? ఎలా చుట్టాలి? ದೇವರನ್ನು ಸ್ತುತಿಸ್ತಾ ತುತ್ತೂರಿ ಊದುತ್ತಾ ಅವರು ತಿರುಗಬೇಕು. దేవుని స్తుతించి తుతు ఆ శబ్దం ಎಷ್ಟು ದಿನ ತಿರುಗಬೇಕು? ఎన్ని రోజులు తిరగాలి? 7 days, 7 ದಿನಗಳು. 7 రోజులు. ಹಾಗಾದ್ರೆ ಎಷ್ಟು ಸಾರಿ ಅವರು ಸುತ್ತಿ ಬಂದರು? అయితే ఎన్ని సార్లు వచ్చి వాళ్ళు చుట్టుకొని వచ్చారు? ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳ್ತೀರಾ, ನೀವೆಲ್ಲ ಮಾರ್ನಿಂಗ್ ಕೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. మీరు సరిగ్గా చెప్పారు. 13 సార్లు. ಎಷ್ಟು ಸಾರಿ? ఎన్ని సార్లు? 7 ದಿನಗಳು, 7 రోజులు, 7 ಸಾರಿ ಸುತ್ತಬೇಕು. 7 సార్లు తిరగాలి. 7ನೇ ದಿನದಲ್ಲಿ 7వ రోజునందున 7 ಸಾರಿ ಸುತ್ತಬೇಕು. 7 సార్లు తిరగాలి. ಹಾಗಂದ್ರೆ అలా అయితే
6 ದಿನಗಳು, 6 రోజులు, ಒಂದೊಂದು ಸಾರಿ 6 ದಿನ ಆಯಿತು. ఒక్కొక్కసారి ఒక 6 రోజులు 7ನೇ అయ్యాయి. ದಿನದಲ್ಲಿ 7వ రోజు 7 ಸಾರಿ ಸುತ್ತಿದ್ದಾರೆ. 7 సార్లు ಎಷ್ಟು చుట్టారు. ಸಾರಿ ಆಯ್ತು? మొత్తం ఎంత అయింది? 13 ಆಯ್ತು. 13. 7 + 7 14. 7 + 7 14. ಒಂದು ಮೈನಸ್ ಮಾಡಿದ್ರೆ 13. ఒకటి మైనస్ ನೋಡಿ, చేస్తే ಸಿಂಪಲ್ 13. ಈಗ 13 ಸಾರಿ ಸುತ್ತಿ ಬರ್ತಾರೆ. ఇప్పుడు 13 సార్లు చుట్టి వచ్చారు. ಕೋಟೆ ಬೀಳ್ತಾ కోట పడిందా? ಗೊತ್ತಾ ಕತೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? ಕೋಟೆ ಬಿತ್ತಾ, కోట పడిందా? ಅದರಿಂದ ಇಸ್ರೇಲ್ಗೆ ಏನಾದ್ರು ಬಾಧನೆ ಆಯ್ತಾ? దాని నుండి ఇశ్రాయేల్కి ఎలాంటి ఒక కష్టం ಅದು అయిందా? ದೊಡ್ಡ ಗೋಡೆ, అది చాలా పెద్ద కోట. 2 ರಥಗಳು ಒಟ್ಟಿಗೆ ಹೋಗುವಂತ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಗೋಡೆ ಆಗಿದೆ. 2 రథాలు తోడుగా వెళ్ళే ఒక అంత పెద్దగా ఉండే కోట. ಹೇಗೆ ಬಿತ್ತು అది ಅಂದ್ರೆ, ఎలా పడ్డాయి అంటే ಯೋಶುವನ ಪುಸ್ತಕ 5ನೇ ಅಧ್ಯಾಯ యెహోషువ పుస్తకంలో 5వ అధ్యాయం 5ನೇ ವಾಕ್ಯದಿಂದ 15ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ 13 నుండి 15 వరకు చదివేదైతే ಯೋಶುವನ ಪುಸ್ತಕ 5ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯದಿಂದ 15ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ. ಈಗ ಯೋಶುವನು ಯೆರಿಕೋವನ ಹತ್ತಿರದಲ್ಲಿ ಬಂದು ಯೆರಿಕೋವನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు యెహోషువ వచ్చి యెరికో దగ్గరికి వచ్చి అక్కడ నుండి చూస్తున్నాడు. ಆತನು ನೋಡುತ್ತಿರುವಾಗ ఆయన చూస్తున్నప్పుడు ಹೇಗೆ ಈ ಕೋಟೆ ಬೀಳ್ತದೆ, ఎలాగ ఈ కోట పడుతుంది? ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಪ್ಲಾನ್ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు ఒక ప్లాన్ ఇచ్చి ಹೇಗೆ ఉన్నాడు. ಬೀಳ್ತದಂತ ಯೆರಿಕೋ ಕೋಟೆಯನ್ನು ನೋಡುತ್ತಾ ಇರುವಾಗ ఇది ఎలా పడుతుందని యెరికో కోటను చూస్తున్నప్పుడు ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ఆ ఒక చోటున ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ನಿಂತಿದ್ದಾನೆ. ఒక మనిషి నిలిచి ఉన్నాడు. ಆತನು ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಕತ್ತಿಯನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన చేతిలో ఒక ఖడ్గం పట్టుకొని ಕೈಯಲ್ಲಿ నిలబడి ಕತ್ತಿಯನ್ನು ఉన్నాడు. ತೆಗೆದುಕೊಂಡು ನಿಂತಿರುವಾಗ ఆయన చేతిలో ఖడ్గం పెట్టుకొని నిల్చున్నప్పుడు ಆಗ ಯೋಶುವನು ಕೇಳುತ್ತಾನೆ, అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, ನೀನು ಯಾರು, నువ్వు ఎవరు, ನೀನು ಯಾರು నువ్వు ఎవరు ಅಂತ ಕೇಳುವಾಗ అలా అని అడిగినప్పుడు ಅದಕ್ಕೆ ಅವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾರೆ. 14ನೇ ವಾಕ್ಯ. అప్పుడు ఆయన ఒక బదుత్తరముగా ఇస్తున్నాడు. ಅವರು ಯಾರು? ಆ ಮನುಷ್ಯನು ನಾನು ಯೆಹೋವನ ಸೇನಾಧಿಪತಿ. యెహోవా సేనాధిపతి అని చెప్తున్నాడు. ఆ లార్డ్ ఆఫ్ మనిషి హోస్ట్, ನಾನು ದೇವರ ಸೇನಾಧಿಪತಿ ಅಂತ అయితే ಹೇಳ್ತಾರೆ. అక్కడ చెప్తున్నాడు, నేను యెహోవా సేనాధిపతి అని ಆಗ చెప్తున్నాడు. ಯೋಶುವನು ಕೇಳ್ತಾನೆ, అప్పుడు దేవుడు ನಮ್ಮ ಕಡೆನಾ యెహోషువ అడుగుతున్నాడు, ನೀವು ನಮ್ಮ ಕಡೆನಾ ಅವ್ರ ಕಡೆನಾ, మీరు మా పక్షమా వాళ్ళ ನಮ್ಮ పక్షముగా ವೈರಿ ఉన్నారా? ಕಡೆನಾ ಅಥವಾ ನಮ್ಮ ಕಡೆ ನಮ್ಮ ಪರವಾಗಿ? మీరు విరోధుల పక్షమా మా పక్షముగా ఉన్నాడా? ಆಗ ಅವ್ರು ಕೇಳುವಾಗ, అప్పుడు యెహోషువ అడిగేటప్పుడు ಈಗ ಏನು ಹೇಳಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ ಅಂತ ಕೇಳುವಾಗ, ಈಗ ಏನು ಹೇಳ್ತೀರಾ ಅಂತ ಕೇಳುವಾಗ ఏం చెప్తున్నారని అడిగినప్పుడు ಆಗ ಆ ಒಂದು ದೇವ ಮನುಷ್ಯನು ಹೇಳ್ತಾರೆ, ఆ ఒక దేవ మనుషుడు చెప్తున్నాడు, ದೇವ ಪುರುಷನು ಹೇಳ್ತಾನೆ, ఆ దేవ మనుషుడు చెప్తున్నాడు, ನೀನು ನಿಂತಿರುವ ಸ್ಥಳ ಪರಿಶುದ್ಧವಾದದ್ದು, నువ్వు నించున్న చోట పరిశుద్ధమైనది. ನಿನ್ನ ಚಪ್ಪಲಿಯನ್ನ ಏನ್ ಮಾಡು, ಕಳಚಿ ಬಿಡು. దానివల్ల నేను చెప్పులను విడిపించిరా. ನಿಂತಿರುವ ಸ್ಥಳ ಪರಿಶುದ್ಧವಾದದ್ದು, నువ్వు నించుండే చోటు వచ్చి పరిశుద్ధమైనది. ಅದನ್ನ ನಿಂತ್ಕೋ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అక్కడ నువ్వు నిలబడుకో. ಈ ಘಟನೆ ಆದ್ಮೇಲೆ ఈ ఒక కార్యము జరిగిన ಯೆರಿಕೋ ಕೋಟೆ తరువాత ಬೀಳುತ್ತದೆ. యెరికో కోట ಈ పడుతుంది. ಒಂದು ಘಟನೆಯಲ್ಲಿ ఈ ఒక కార్యములో ತೋರಿಸಲ್ಪಟ್ಟ ಮನುಷ್ಯರು ಯಾರು? చూపించిన ఆ ఒక మనిషి ఎవరు? ಅವರು ದೇವದೂತರು ಅಲ್ಲ. ಈಸ್ ನಾಟ್ ಏಂಜಲ್ ಆಫ್ ಗಾಡ್. వాళ్ళు వచ్చి దేవదూతుడు కాదు. ದೇವದೂತರು ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕೆ, ಯುದ್ಧము చేయడానికి ಮಿಕಾಯೇಲ್ ಎಂಬುದಾಗಿದ್ದಾರೆ. ಆತನೇ ಬಂದು ಯುದ್ಧವನ್ನು ನಡೆಸುವ ಆತನು. యుద్ధము చేయడానికి మికాయేల్, ఆయనే వచ్చి యుద్ధము చేస్తాడు. ಮಿಕಾಯೇಲ್ ಅಲ್ಲ. అయితే ఈయన వచ్చి మికాయేల్ కాదు, ದೇವ ಮನುಷ್ಯನು. ఈయన వచ్చి దేవుని యొక్క మనుష్య. ವೇದ ಶಾಸ್ತ್ರಿಗಳು, ನಾಯಕರುಗಳು ಹೇಗೆ ಹೇಳ್ತಾರೆ, ವೇದ ಶಾಸ್ತ್ರಜ್ಞಾನುలు ಇలాగ చెప్తున్నారు, ಬೈಬಲ್ನ ವೇದ ತಜ್ಞರು ಹೇಳ್ತಾರೆ, ವೇದ ಶಾಸ್ತ್ರಗಳು ఇలా చెప్తున్నారు, ಅಲ್ಲಿ ಮನುಷ್ಯನಾಗಿ ಕತ್ತಿಯನ್ನ ಇದ್ದುಕೊಂಡು ನಿಂತಂತ ಆ ಒಂದು ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಆತನು ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. అక్కడ మనిషి కత్తిని పెట్టుకొని నిల్చుకున్న ఆయనే ದೇವರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దేవుడు అని చెప్తున్నారు. ಯಾವ ದೇವರು? ఏ దేవుడు? ಜೀಸಸ್, ಯೇಸುವನ್ನ ಹೇಳ್ತಾರೆ. ఆయనే యేసు. యేసు అని ಹಳೆ చెప్తున్నారు. ಒಡಂಬಡಿಕೆ ಕಾಲಗಳಲ್ಲಿ, పాత నిబంధన కాలంలో ದೇವರು ಅನೇಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ತೋರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని అనేక చోట్లలో కనిపించారు. ಹೇಗೆ ತೋರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ? ఎలా కనిపించారంటే ಆತನು ಯೇಸು ಅನ್ನುವಂತ ನಾಮದಲ್ಲಿ ತೋರಿಸಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ఆయన యేసు అనే ఒక నామములో కనిపించలేదు. ಅದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ತೋರಿಸಿದರು. అది కొత్త నిబంధనలో చూపించారు. ಆದ್ದರಿಂದ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಜೀಸಸ್ ಅಂತ. దాని వల్ల తెలుస్తుంది యేసు అని. ಆದ್ರೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಆತನು ಇದ್ದನು. అయితే పాత నిబంధనలో కూడా ఆయన ఉన్నాడు. ಇಬ್ರಿಯದವರಿಗೆ ಬರೆಯುವಾಗ, ఇబ్రియలకు రాసేటప్పుడు ಪತ್ರಿಕೆದವನು 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ఆ 1వ అధ్యాయములో స్పష్టంగా రాయబడుతుంది. యేసు ಯಾರು? యేసు ఎవరు? ಆತನು ಈ ಲೋಕದ ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿಯೇ, అయితే ఆయన ఈ ఒక లోక ఉత్పత్తికి ముందుగానే, ಜೆನಿಸಿಸ್ ಆದಿಗಂಟದಿಂದ, ఆది నుండిను ಪಾಲು ಪಾಲಾಗಿದ್ದ, ಪಾರ್ಟ್ ಪಾರ್ಟ್ ಆಗಿ ತೋರಿಸಲ್ಪಟ್ಟವನು, భాగముగా చూపించిన ఆయన. ಹಾಗಂದ್ರೆ ಜೀಸಸ್ అయితే యేసు ಅನೇಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ
ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಅನೇಕ ಚೋಟುನ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. అనేక భాగములు ఆయన వచ్చి ಬಟ್ ఉన్నాడు. ಯಾರಿಗೂ ಏನಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಯೇಸು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ఎవరికి తెలియదు ఆయన యేసు అని ಯಾಕಂದ್ರೆ తెలియదు. ಫಾದರ್ ಗಾಡ್ ಬರುವುದಿಲ್ಲ, ತಂದೆಯಾದ ఎందుకంటే ದೇವರು. తండ్రి అయిన దేవుడు రారు. ತಂದೆಯಾದ ದೇವರನ್ನು ಯಾರು ಕಂಡವರು ಇಲ್ಲ. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు. ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾರೆ, యోహాను 1వ అధ్యాయంలో యేసు ఇలాగా ನನ್ನ చెప్తున్నాడు, ಹೊರತು నన్ను ಬಿಟ್ಟು ನಾನಿಲ್ಲದೆ ನನ್ನ ಹೊರತು ತಂದೆಯನ್ನ ಯಾರು ಕಂಡಿಲ್ಲ. నన్ను వదిలి తండ్రిని ఎవరు చూడలేదు. ಹಾಗಾದ್ರೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಯಾರನ್ನ ಜನರು ಕಂಡರು? అయితే పాత నిబంధనలో ఎవరిని దేవుడు ಯೇಸುವನ್ನ ನೋಡಿದರು. యేసుని చూశారు. ಈಗ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ఈ ఒక చోటున ಈತನು ನಿಂತ್ಕೊಳ್ಳುವಾಗ ఈయన నిలబడినప్పుడు ಆತನು ದೇವ ಮನುಷ್ಯನು ಅನ್ನುವುದಕ್ಕೆ ಕೆಲವು ಆಧಾರಗಳು ಹೇಳಿದ್ದಾರೆ. ఆయన దేవుని యొక్క మనిషి అని ఒక ఆధారములు ఉన్నాయి. ఒకటి ದೇವದೂತರುಗಳು దేవదూతలు ಆರಾಧನೆಯನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ఆరాధనాన్ని అంగీకరించరు. ಯಾಕೆ? ఎందుకంటే ದೇವದೂತರುಗಳು ಆರಾಧನೆ ಮಾಡಕ್ ಬಂದ್ರೆ, దేవదూతులని ఆరాధించని ದೇವದೂತನ ಪಾದಕ್ಕೆ ಬೀಳಕ್ಕೆ ಬಂದ್ರೆ ಕೂಡ, దేవదూతుల యొక్క పాదానికి పడడానికి వచ్చినప్పుడు కూడా ನೋ ನಾನು ದೂತನು, ಈ ಘನತೆ ದೇವರಿಗೆ ಸೇರ್ಬೇಕಾರಂತ ಹೇಳ್ತಾರೆ. ಅವ್ರು ಒಪ್ಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. వాళ్ళు వెంటనే చెప్తారు, వద్దు అది వచ్చి దేవునికి చెల్లాలి, నేను దేవుని యొక్క దూత అని చెప్తారు. ఈ స్థಳದಲ್ಲಿ ಆ ಯೋಶುವನು ಆತನಿಗೆ ಅಡ್ಡ ಬೀಳ್ತಾನೆ. ఈ ఒక చోటున యేహోషువ వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. యేసు స్వామి ద గాడ్. అయితే శాస్త్ర జ్ఞానులు చెప్తున్నారు ఆయన దేవుడు. ಎರಡನೇದಾಗಿ ನೋಡುವಾಗ, రెండోదిగా ದೇವರು ಮೋಸೆಗೆ ದರ್ಶನವಾಗುವಾಗ, దేవుడు మోషేకి దర్శనం ఇచ్చినప్పుడు, ಮೋಸೆ ಮಾತಾಡುವಾಗ, మోషేతోడుగా మాట్లాడినప్పుడు ಬೊದೆಯಿಂದ ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ. ఆ మండే పొదను నుండి దేవుడు ಮಾತಾಡುವ ಸಮಯದಲ್ಲಿ, ఆ మాట్లాడే సమయంలో ಹತ್ತಿರಕ್ಕೆ ಹೋದಾಗ ಮೋಸೆಗೆ ಫಸ್ಟ್ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇತ್ತು, దగ్గరికి వెళ్తున్నట్లే మోషేకి చెప్పే మొదటి మాట, ಭೂಮಿ ಪರಿಶುದ್ಧವಾದದ್ದು, నువ్వు నించున్న చోటు పరిశుద్ధమైనది, ಹೋಲಿ ಪ್ಲೇಸ್, ఇది పరిశుద్ధమైన ఒక చోటు, ಚಪ್ಪಲಿಯನ್ನ ಕಲಚಿ ಬಿಡು, నీ చెప్పులను విడిచిరా. ಅವರು ಕಲಚಿ ಬಿಟ್ಟು ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ಬರ್ತಾರೆ. ఆయన విప్పి ఆ ఒక పరిశుద్ధ చోటు. ಹಾಗಂದ್ರೆ అలా అంటే ಈ ಒಂದು ಅರ್ಥ ಏನ್ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ, ఒక అర్థం ఏం చెప్తుందంటే, ಕೋಟೆ ಬೀಳುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ, ఎరికో కోట పడవడానికి ముందుగానే దేవుడు ಏನಾಗಿ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ, ఎలా ఇచ్చున్నాడు, ಏನಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ, ఎలా ఇచ్చున్నాడు, ಸೇನಾತಿ ಸ್ಮರಣ, సైన్యములకు అధిపతియగు యెహోవా. ಈಗ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿ ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ. వీళ్ళు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. ಎರಿಕೋ ಕೋಟೆ ಬಿತ್ತು, ఎరికో కోట పడిపోయింది. ಯಾರ ಮೇಲೆ ಬಿತ್ತು? ఎవరిపైన పడింది? ಯಾರ ಮೇಲೆ బిద్దిಲ್ಲ, ఎవరిపైన కూడా పడలేదు. అది ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಪಕ್ಕದಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేల్ ప్రజలు పక్కలోనే ఉన్నారు. ಎರಿಕೋ ಕೋಟೆ ಒಂದು ವೇಳೆ ಬಿದ್ದರೆ, ఎరికో కోట పడినా కూడా ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವರು ಸಾಯಬೇಕಾಗಿತ್ತು. ఇశ్రాయేల్ లో కూడా కొందరు చావల్లబడుతుంది. ಒಬ್ಬರಿಗೂ ಗಾಯ ಆಗಿಲ್ಲ. అయితే ఒక్కరు కూడా ఏ గాయం కూడా కలగలేదు. ಸೇನಾತಿ ಸ್ಮರಣು, ఎందుకంటే సైన్యములకు అధిపతి ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದ ಸಮಯದಲ್ಲಿ, వాళ్ళు స్తుతించి ఆరాధిస్తున్న ఆ ఒక సమయంలో ಆತನು ಇದ್ದನು. అక్కడే ఆయన ఉన్నాడు. ಯೋಶುವನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, యెహోషువకు చెప్తున్నాడు, ನಾನು ಇಸ್ರಾಯೇಲಿಗೆ ಸೇರಿದವನು, నేను ఇశ్రాయేలుకు చేరినవాడు, ಸೇನೆಯ ಅಧಿಪತಿ, నేను సైన్యములకు అధిపతి, the Lord of hosts, నేనే సైన్యములకు అధిపతియగు యెహోవా, ಅಧಿಪತಿ, నేనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ಇನ್ವಿಸಿಬಲ್ ಆಗಿ, ನಾವು ಕಣ್ಣಿಗೆ ಕಾಣದ ಹಾಗೆ, అయితే మాకు కంటికి కనబడకుండా ದೇವರು ತನ್ನ ಜನರಿಗೆ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸಿಕೊಟ್ಟ. దేవుడు ఆయన కన్నులకు ప్రజలకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? ಒಂದು ನಿಮಿಷ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. అలాగే ఉండొచ్చు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ, ಸಮಯ ಆಗ್ಬಿಡ್ತು. ప్రార్థన చేసుకుందాం. ಒಂದೇ ಘಟನೆ ನಾನು ಹಾಗೆ ಹೇಳ್ತೇನೆ. ఒకే కార్యం, ಇದು ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಘಟನೆ. చాలా ముఖ్యమైన ఒక కార్యం. ಯೇಸು ಸ್ವಾಮಿ ತೋರಿಸಿಕೊಡಲ್ಪಡುವಾಗ, ఆయన చూపించిన ఆ ఒక సమయంలో, ಬಂಧಿಸುವಂತ ಸಮಯದಲ್ಲಿ, ఆయన్ని బంధించే ఆ ఒక సమయంలో, ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಆ ಒಂದು ಬೆಟ್ಟದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఆయన ప్రార్థన చేయడానికి ఆ కొండకు వెళ్ళి ఉన్నారు. ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನು ಇದ್ದಾಗ, ఆయన ఆ చోటులో ఉన్నప్పుడు, ಆತನು ತೋರಿಸಿಕೊಡಲ್ಪಡುವಂತ ಸ್ಕಾರಿಯತ್ ಯೂದನಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. ఆయన చూపించడానికి వచ్చిన అయూదాస్ అక్కడే ఉన్నాడు. ಆತನು ಮುತ್ತು ಕೊಟ್ಟು ತೋರಿಸಿಕೊಡುವ ಸಮಯದಲ್ಲಿ, ಮುತ್ತುನಿಚ್ಚಿ ఆయన చూపించినప్పుడు, ಪೇತ್ರನು ಹೇಳ್ತಾನೆ, ಪೇತ್ರ చెప్తున్నాడు, ಆ ತಕ್ಷಣ ತನ್ನ ಕತ್ತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಯೇಸುವನ್ನ ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಸೈನಿಕರ ಜೊತೆಗೆ ಯುದ್ಧ ಮಾಡ್ತಾನೆ. అయితే యేసుని సంరక్షించడానికి వెళ్ళి కత్తిని తీసుకొని వాళ్ళ విరుద్ధంగా యుద్ధం చేస్తాడు. సైన్యదವರು ಬಂದಿದ್ರು. ఎందుకంటే రోములో ఒక సైన్యం అక్కడ ఉంది. రోమ సైన్యదವರು ఎಷ್టిದ್ರು? రోములో ఒక సైన్యం ఎంత మంది ఉన్నారు? 200 to 1000. 2000 నుండి ಅವರ ಲೆಕ್ಕದಲ್ಲಿ 200
200ರಿಂದ 1000 ಒಳಗಡೆ ಇದ್ದಿರಬೇಕು. అంటే 200 నుండి 1000 వరకు ఉండవచ్చు. ಒಂದ್ವೇಳೆ 200 ಕೂಡ ಇದ್ದಿರಬಹುದು. ఒకవేళ 200 ಈಗ కూడా ಅಷ್ಟು ఉండవచ్చు. ಜನರು ಬರುವಾಗ అంత మంది వచ్చినప్పుడు ಧೈರ್ಯವಾಗಿ ಪೇತ್ರನು ಕತ್ತಿಯನ್ನು ತೆಗೆದು ನಿಂತುಕೊಳ್ತಾನೆ. ధైర్యముగా పేతురుడు కత్తిని తీసుకొని ಸೈನಿಕನ నిలబడతాడు. ಕಿವಿಯನ್ನು ಕೂಡ ఒక ಕತ್ತರಿಸ್ತಾನೆ. సైనికుడు ఒక చెవిని కూడా ಯಾಕೆ? కోసేస్తాడు. ನಾನು ಯೇಸುವನ್ನು ಕಾಪಾಡಬೇಕು. ఎందుకంటే నేను యేసుని కాపాడాలి. ಯೇಸುವನ್ನು ಕೊಂದಾಕೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. యేసుని చంపడానికి వచ్చి ಆ ఉన్నారు. ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಹೇಳ್ತಾರೆ, ఆ సమయంలో యేసు ಪೇತ್ರ చెప్తాడు, ವೆಯ್ಟ್ ಮಾಡು. పేతురు నువ్వు ఉండు. ನೀನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡಬೇಕಂತ ಬಯಸ್ತೀಯ? నువ్వు నన్ను ಬೇಡ, కాపాడాలనుకున్నావా? ನೀನು ಕತ್ತಿಯನ್ನ ಒಳಗೆ ಹಾಕು. వద్దు, నీ కత్తిని దూసి లోపల ನಾನು పెట్టు. ತಂದೆ ಬಳಿಗೆ ಹೇಳಿದರೆ నేను తండ్రి దగ్గర అడిగిన ಮತ್ತೆ 26:53 ಹೇಳುತ್ತದೆ, మత్తయి 26 అధ్యాయములో చెప్తుంది, ನಾನು ತಂದೆಯನ್ನು ನೋಡಿ ಕೇಳುವುದಾದರೆ నేను తండ్రిని చూసి అడిగినప్పుడు 12 ಲೇಗಿಯೋನ್ ದೂತರನ್ನ ಕಳಿಸ್ತಾನೆ. ఆయన 12 వ్యూహములను నాకు పంపెను. ಲೇಗಿಯೋನ್ ಅಂದ್ರೆ ಏನು? వ్యూహము అంటే ఏమి? ಆತನು ಡೆವಿಲ್ ಅಲ್ಲ, ಸೈತಾನನಲ್ಲ. ಲೇಗಿಯೋನ್ ಅಂದ್ರೆ ಒಂದು ಲೆಕ್ಕ. లెగియోన్ అంటే ఏమి? అది ఒక ಲೇಗಿಯೋನ್ ಅಂದ್ರೆ ಒಂದು ದಂಡು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అది ఒక వ్యూహమని అర్థము. ಲೇಗಿಯೋನ್ ಅಂತ ನೋಡುವುದಾದ್ರೆ వ్యూహము అని ಆ చూసేదైతే ಒಂದು ದಂಡಿನಲ್ಲಿ ఆ ఒక వ్యూహములో 6826 ಜನಗಳು ಇರ್ತಾರೆ. 6826 మంది ఉంటారు. 6826. 6826 మంది. ಆ ಒಂದು 6826 ನಲ್ಲಿ 6826 6100 ಫುಟ್ ಸೋಲ್ಜರ್ಸ್, ಅವರು ಒಂದು ಸೈನಿಕರಾಗಿರ್ತಾರೆ. 600 ಮಂದಿ ఉంటారు. ಅದರಲ್ಲಿ 726 ಜನರು ಕುದುರೆ ಮೇಲೆ ಇರ್ತಾರೆ. 726 మంది గుర్రం మీద ಇವರಿಗೆ ఉంటారు. ಲೇಗಿಯೋನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಾಗ್ತದೆ. దీనికి వ్యూహమును చెప్పబడుతుంది. ಈಗ ದೇವರು ಹೇಳ್ತಾರೆ ಪೇತ್ರನಿಗೆ, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ನಾನು ನನ್ನ పేతురుకు, ತಂದೆ ಬಳಿಗೆ ಕೇಳಿಕೊಂಡ್ರೆ నేను నా తండ్రి దగ్గర అడిగినప్పుడు 12 ಲೇಗಿಯೋನ್ಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಕಲಿಸ್ಕೊಡ್ತಾರೆ. 12 వ్యూహముల కంటే అధికముగా దేవుడు 12 పంపుతాడు. ಲೇಗಿಯೋನ್ ಅಂತ ಇಟ್ಕೊಂಡ್ರು ಕೂಡ 12 వ్యూహముని పెట్టుకున్న ಹೇಳ್ತಾರೆ కూడా 81,912 ದೂತರುಗಳು ಬರ್ತಾರೆ. 81,900 కన్నా అధికముగా ಇವರಿರುವಂತವರು ಜಸ್ಟ್ 1000. అంటే వీళ్ళు ఉండేది వచ్చి 1000 ಒಳಗಡೆ ಇದ್ದಾರೆ ರೋಮ ಸೈನಿಕರು. రోమలక సైన్యముకి ఒక ಆಗ 1000 ನನ್ನ లోపల ತಂದೆಗೆ ಹೇಳಿದ್ರೆ అయితే తండ్రికి 81,000 ದೂತರುಗಳು ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. 81,000 దేవదూతలు నా కొరకై వస్తారని. ಬಟ್ ಇದು ಸಮಯ ಅಲ್ಲ. అయితే ఇది ఆ ఒక సమయము కాదు. ಯಾಕೆ? ఎందుకంటే ನಾನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋದಕ್ಕಾಗಿ ಬಂದಿದೆ. నేను అర్పించడానికి వచ్చి ಆ ఉన్నా. ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು ತೋರಿಸ್ತಾರೆ, ఆ సమయంలో దేవుడు చూపిస్తున్నాడు, ಆಮೇನ್ ಆತನು ಶೂರನಾದ ದೇವ, ఆయన శూరము అయి ఉండగలిగిన వాడు, ಸೇನಾಧೀಶ್ವರನ, ఆయనే సైన్యములకు ದೊಡ್ಡ అధిపతి ಸೈನ್ಯದ ದಂಡು. ಆಮೇನ್. పెద్ద సైన్యమును ಆತನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಉದ್ದೇಶ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన మా ఒక జీవితంలో ఒక ఆతను ఉద్దేశం నెరవేరుస్తానే. పెట్టుకున్నాడు. అది నెరవేర్చగలిగిన ಆತನು వాడు, ಜಯ ಕೊಡುತ್ತಾನೆ. ఆయన జయమిచ్చే ನಾಮವನ್ನು ಹೇಳಿ ನೋಡಿ, మీరు చెప్పి చూడండి, ಯೆಹೋವಾ ಸಬ್ಯೋತ್. యెహోవా సబయోత్. ಹೇಳಿ ನೋಡಿ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಹೇಳಿ ನೋಡಿ, మీ ఇంటిలో చెప్పి చూడండి, ನಿಮ್ಮ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಹೇಳಿ ನೋಡಿ, మీ యొక్క కార్యంలో యెహోవా సమస్యలు చెప్పి సబయోత్. చూడండి. యెహోవా సబయోత్, లార్డ్ ఆఫ్ ಹೋಸ್ಟ್. యెహోవా సబయోత్. ನನ್ನ ಸುತ್ತಲೂ నా చుట్టూన ಒಂದು ದೊಡ್ಡ ದಂಡು ಇದೆ. ఒక పెద్ద వ్యూహము ఉంది. ದೇವರಿಗೆ ಭಯಪಡುವವರ ಸುತ್ತಲೂ దేవునికి భయపడే వాళ్ళ చుట్టూ ದೇವರು ತನ್ನ ದಂಡನ್ನ ಇಳಿಸಿ ಕಾಯುತ್ತಾನೆ. దేవుడు ఆయనకు వ్యూహమును పెట్టి కాపాడగలిగిన వాడు. 1-2 ದೂತರುಗಳಲ್ಲ, 1, 2, 3 దూతలు ಅಲ್ಲಿ కాదు. ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ అక్కడ చెప్పబడుతుంది, ದಂಡು అక్కడ వ్యూహము అని చెప్పబడుతుంది. ಗುಂಪು. ఒక పెద్ద వ్యూహము. ದೇವರ ಸೈನ್ಯಕ್ಕೆ దేవుని యొక్క సైన్యముకు ಲೆಕ್ಕ ಇಲ್ಲ. లెక్కమే ರೋಮ లేదు. ಸೈನ್ಯಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ రోమ సైన్యులు 200,000-500,000. 200 నుండి 500 వేల మంది. 200ಕ್ಕೆ ನಾಯಕನು, 500ಕ್ಕೆ ನಾಯಕನು, 1000ಕ್ಕೆ ನಾಯಕನು. 100 మందికి ఒక నాయకులు, 1000కు ఒక నాయకులు. The Lord of host ಗೆ అయితే ಅನ್ಕೌಂಟಬಲ್. అయితే సైన్యములకు అధిపతి ಲೆಕ್ಕ ಮಾಡೋದಕ್ಕೆ ಆಗುವುದೇ ಇಲ್ಲ. ఆ సేనాధిపతి లెక్క చేయడానికి అవ్వదు. ಒಬ್ಬಂಟಿಗನಾಗಿ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತಿರಬಹುದು. నేను ఒంటరిగా ఈ చోట నిలిచి ನನ್ನ ఉండవచ్చు. ಹಿಂದ್ಗಡೆ అయితే నా వెనక Lord of host ಇದ್ದಾರೆ. ఆ సైన్యములకు అధిపతి యెహోవా నాతోడే ఉన్నాడు. ಸೇನಾಧಿಪತಿ ಇದ್ದಾನೆ. సైన్యాధిపతి ನೀವು నాతోడే ಹೋಗುವಂತ ఉన్నాడు. ಸ್ಥಳದಲ್ಲಿ, మేము వెళ్ళి అన్ని చోటను, ನೀವು ಕೆಲಸ ಮಾಡುವ ಸ್ಥಳದಲ್ಲಿ మీరు పనిచేసే ನೀವು అన్ని చోట్ల ಒಬ್ಬರಾಗಿರಬಹುದು. మీరు ఒంటరిగా ఉండవచ్చు. ಆದ್ರೆ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ದೇವರು ನಿಮ್ಮ ಜೊತೆಗೆ అయితే సైన్యములకు అధిపతి యెహోవా మీతోడై ఉన్నాడు. ಆತನು ಆತನ ಚಿತ್ತವನ್ನ ನಿಮ್ಮಲ್ಲಿ ನೆರವೇರಿಸ್ತಾನೆ. ఆయనకు ఉద్దేశము మీ యొక్క జీవితాలను ಆತನ ಬಲವನ್ನ నెరవేర్చబోతున్నాడు. ನಿಮ್ಮಲ್ಲಿ ತೋರಿಸ್ತಾನೆ. ఆయన యొక్క బలమును మీ మూలకంగా ಆತನು చూపిస్తున్నాడు. ನಿಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಆತನ ಬಲವನ್ನ ఆయన ತೋರಿಸ್ತಾನೆ. మీ మూలకంగా ఆయన యొక్క బలాన్ని చూపిస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ అలాగే మీ కుడి చేయి ಓ పైకి ಆತನ ನೋಡಿ ಹೇಳೋಣ. ఆయన్ని చూసి చెప్దాము. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. ರಿಗಡಲರಗದಲರ. ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే ఇంతవరకు ఆదుకొన్నవే నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధితున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆಯಾದ ದೇವ పరిశుద్ధమైన ప్రియమైన ಶಿನಾದಿ ಸ್ಮರಣಾದ ಯೆಹೋವನೇ సైన్యములకు అధిపతియగు యెహోవా the Lord of hosts సైన్యములకు అధిపతియగు యెహోవా ಜೊತೆಯಲ್ಲಿ మా తోడై ನಮ್ಮ ಪರವಾಗಿ మా కొరకై ನಮ್ಮ ಹೊಲಗಡೆ మా తోడై ನಮಗಾಗಿರುವ ಕರ್ತನೆ మా తోడై ఉన్నవాడు ನಿನಗೆ ಸ್ತೋತ್ರ మీకే స్తోత్రము తండ్రి ನೀನು ಕಲಿಸಿಕೊಟ್ಟ ನಿನ್ನ ವಾಕ್ಯಗಾಗಿ ಸ್ತೋತ್ರ మీరు పంపించిన మీ వాక్య కొరకు ವಾಕ್ಯದ ಉದ್ದೇಶ ಎಲ್ಲರಲ್ಲಿ ನೆರವೇರಲಿ వచ్చిన వాళ్ళ మీ ఉద్దేశము ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ಹಾಗೆ ಆಶೀರ್ವದಿಸಿ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి ಸೇನಾಧೀಶ್ವರನೇ సేనాధీశ్వర ನಿನ್ನ ಕ್ರಿಯೆಗಳನ್ನ నీ యొక్క కార్యం ತಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ వాళ్ళొక జీవితం ಕುಟುಂಬಗಳಲ್ಲಿ వాళ్ళొక ವೈದಿಕ ಜೀವನಗಳಲ್ಲಿ వాళ్ళొక వ్యక్తిగత ಅನುಭವಿಸಲಿ ಅಪ್ಪ అనుభవించాలి ನಿನ್ನ ಹಾಗೆ ಅದ್ಭುತ ಮಾಡು ದೇವ మీరు అలాగే అద్భుతము చేయండి ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಕೂಡ ఆన్లైన్ లో ಆಶೀರ್ವದಿಸು చూసే ప్రతి ఒక్కరు మీరు దీవించండి ಇವತ್ತಿಗೆ ಅಪ್ಪ ಅನನುಕೂಲತೆಯಿಂದ ಆರಾಧನೆಗೆ ಬರದೆ ఓదంతవరను కూడా నేను ఆశీర్వదిస్తూ ఈ రోజు ఆ బలహీనతో ఆరాధనకి రావడానికి అవ్వకపోయిన వాళ్ళ అందరూ మీరు ఈ దీవించండి వార పూర్తిಯಾಗಿ ఈ వార సంపూర్ణముగా ప్రసన్నತೆ మీ యొక్క ఈ ప్రసన్నత ತಿಂಗಳು పూర్తిಯಾಗಿ ఈ నెల సంపూర్ణముగా ನಿನ್ನ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ನಿನ್ನ ಒಂದು ಕ್ರಿಯೆಗಳು సైన్యములకు అధిపతి యెహోవా నీ యొక్క ಎಲ್ಲರ క్రియలు ಜೊತೆಗೆ ಇದು ನಡೆಸಲಿ ಅಪ್ಪ. అందరూ తోడై ఉండి ಎಲ್ಲರನ್ನ నడిపించును బలపಡಿಸು గాక. ದೇವರೇ. అందరిని ಈ ವಾರ బలపరచండి ಪೂರ್ತಿಯಾಗಿ ಕಾಯ್ದು ನಡೆಸು ಸ್ವಾಮಿ ఈ వార సంపూర్ణ మీరు నడిపించండి ಸ್ಕೂಲ್ಗೆ ಕಾಲೇಜಿಗೆ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗುವಾಗಲ್ಲ ನೀನು ಕಾಯ್ದುಕೋ స్కూల్ కి కాలేజీకి పనికి వెళ్ళి ಎಲ್ಲ అందరినీ మీరు కాపాడండి. ಅಗತ್ಯತೆಗಳನ್ನ ಸಂಧಿಸು అన్ని ಸ್ವಾಮಿ. కార్యములు మీరు సంధించండి. ಕೊರತೆಗಳೆಲ್ಲ ನೀಗಿಸು ಸ್ವಾಮಿ. అవసరం అన్ని మీరు తీర్చండి. ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸಿರಿ ಎಂಬುದಾಗಿ అద్భుతముగా మీరు ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. నడిపించండి. ನಿನಗೆಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ మీకే ಸಲ್ಲಿಸ್ತೇವೆ అన్ని ఘనత మహిమలు ಯೇಸುವಿನ చెల్లిస్తున్నాము. ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ యేసు ಜೀವವುಳ್ಳ ಒಳ್ಳೆಯ నామములో ತಂದೆ. ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి చెప్దామా? ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವಂದರಿಗಲೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ತಿಂಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಲಿ. ಆಮೇನ್ ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ.